నిన్ను నిల్పి భక్తి పుష్పములాచి భజించి పూజించి భక్తి పుష్పములాచి భజించి పూజించి నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదా రావయ్యా. మహోన్నతుడా తండ్రి, 7 ప్రాంతాలకు వెళుచున్నాం ప్రభువా. ఎవరైతే తండ్రి నీ పొలిమేరులో ఉన్నారో, ఎవరైతే నీ సమీపంగా ఉన్నారో వారి మీద మీ కను దృష్టి ఉంచండి. ప్రార్థనే మా పరిస్థితులు మార్చివేసేది. ప్రార్థన అంటే నీతో మాట్లాడటం నాయన. మేము ఎవరెవరికో చెప్పుకుంటాం కానీ నీకు మేము చెప్పుకోలేము. ఇదిగో ఈ ప్రార్థనలో నీకు చెప్పుకునే భాగ్యము కలిగించేది తండ్రి. అడుగుడి ఇవ్వబడమన్నారు, అడగమన్నారు కాబట్టి అడుగుతున్నానయ్యా. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించమన్నారు. ఇదిగో తండ్రి శ్రమ వచ్చింది, ప్రార్థిస్తున్నాను. కావలసినవి అడుగు, నేను ఇస్తానని సెలవిచ్చారు. ఇదిగో తండ్రి నేను అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలైన వారు అడుగుచున్నారయ్యా, సహాయించు తండ్రి. బైబిల్ మిషన్ ప్రార్థనశాల ఈ గ్రామంలో, ఈ స్థలములో మీరు ఎన్నుకున్నారు అయ్యా. మీరు ఏర్పాటు చేసిన స్థలం ఇది, మీరు దిగివచ్చే స్థలం ఇది, మీరు బాగు చేసే స్థలం ఇది అయ్యా. నీ బిడ్డలైన వారికి అయా కార్యాలు చేసే స్థలం నాయన. గత సంవత్సరాల నుంచి నాయన, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో చిక్కుముడులు, ఎన్నో వ్యాధులను స్వస్థపరిచారు. ఏది అడిగితే అది ఇచ్చేసారు తండ్రి. నీకు వందనాలు ఆయన. నీ బిడ్డలైన వారికి రోడ్డు కావాలంటే రోడ్డు ఇచ్చారు ఆయన. వాహనాలు పెట్టుకోవడానికి నేను షెడ్ కావాలంటే, ఆశీర్వాదం విందు చేయడానికి షెడ్ కావాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి షెడ్ ఇచ్చారు తండ్రి. అయ్యా మా యువత చేయలేం తండ్రి, మీరు చేసి పెట్టారు. నీ బిడ్డైన వారిని తీసుకురావడానికి నేను వాహనం కావాలంటే వాహనం ఇచ్చారా తండ్రి. మా మొర విన్నారు, మా ప్రార్థనలకి ఇచ్చి ఎన్నో కార్యాలు చేశారు తండ్రి. అయినా ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఈ స్థలంలో మా మాట వింటున్నారు, ఈ స్థలంలో మా మొర వింటున్నారు, ఈ స్థలంలో మా ప్రార్థన జవాబు వస్తుంది తండ్రి. అంత గొప్ప దేవుడు అయ్యా. ఈ రోజునైనా నీ బిడ్డైన వారు అనేక సమస్యలతో వచ్చారు, అనేక ఆశలతో వచ్చారు, అనేక అంశములతో వచ్చారు. ప్రతి హృదయం చూసే దేవుడు తండ్రి మీరు. ఎవరైతే ఏ అంశంతో వచ్చారో, ఎవరైతే నిన్ను బతిమారుకుంటున్నారో, ఎవరైతే నిన్ను గోజాడుతున్నారో వారికి నువ్వు కార్యం చేయడయ్యా. ఇదిగో తండ్రి మహిమ సింహాసనం మీద ఉన్నారు. ఈ సింహాసనం వేయమని మీరు చెప్పారు, నన్ను చూసి ప్రార్థించమన్నారు. ఇదిగో తండ్రి నిన్ను చూసే ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి కార్యాలు చేయండి, వారి మనవులు వినండి, వారి ఆశలు నెరవేర్చండి తండ్రి. వారి సాక్షులుగా వాడుకోండి దయగల తండ్రి. నీకే ఈ చేతుల సమర్పణ బిడ్డలను, ఏ బిడ్డనైనా మీరు వదలవద్దు. ప్రతి ప్రార్థన ఆలకించి వారికి కార్యం చేయండి. ఇదిగో తండ్రి ఈ నెల ఒడిసిలేరు గ్రామంలో రాకడ వార్తలు తండ్రి మే నెలలో చాటాలి. మీరే సాయం చేయండి ఆయన. పల్లకడిలో ఒక గొప్ప మందిరము నాయనా, పరలోక గవిని అది అయ్యా. పరలోక గవిని నీవు ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. అది ఘనముగా తండ్రి ప్రతిష్ఠ జరిగించండి. అనేక మంది సేవకులు వచ్చి, అనేక మంది విశ్వాసులతో
పరలోకమందు దిగి వచ్చి నైనా ఆ మందిరమును ప్రతిష్ఠ చేసుకుని ఆ మందిరముకు దిగి వచ్చి ఆయన పరలోక గమనిగా మార్చుకోండి. నీకే వందనములు అయా. ప్రతిష్ఠ దినమును బయలుపరచండి ఆయన. నీకు స్తోత్రములు. అలాగే ప్రభువా, ఈ సంవత్సరం అనేక గ్రామాల్లో నీ సువార్త ప్రకటించాలి. ఆయా గ్రామాలు వెళ్ళి ఆయా గ్రామాల్లో నీ సువార్తను ప్రకటించి అక్కడ నైనా సంఘాలుగా ఏర్పడాలని ఆశతో తండ్రి నైనా ఆయా గ్రామాలకు మేము వెలుచున్నాం తండ్రి. మీరే మాతో వచ్చి అక్కడనైనా ఎత్తబడే సంఘాలు అయినా బైబిల్ మిషన్ సంఘాలు, పరలోకముకి ఎత్తబడే సంఘాలు, రాకడికి సిద్ధపడే సంఘాలను మీరు ఏర్పాటు చేసుకోండి నైనా. పేదవారము తండ్రి నైనా, నికర సొమ్ము నికర ఆదాయము లేని వారము తండ్రి. నువ్వు ఐశ్వర్యవంతుడువు, నీ శ్రీవంతుడువు తండ్రి. మీరు ఏమైనా చేయగలరు ప్రభువా, ఆ సహాయం చేయండి. ఆయన మంచి మందిరములు అయా, వాక్యము వింటే మందిరములు అయ్యా, మంచి మేతగల మందిరములు తండ్రి మీరు ఏర్పాటు చేసి మీరు మహిమ పొందుకుంటండి. ఇదిగో ప్రభువా, నీకే స్తోత్రములు, నీకే వందనములు. ప్రతి ప్రార్థనలోనే మీరు ఉండండి, ప్రతి కార్యములు మీరుండి మహిమ పొందుకోమని యేసు వారి నామం అడుగుచు ఉన్నాం తండ్రి. మొదటి ప్రార్థనకు వెళ్తున్నాం. మొదటి ప్రార్థన మన మధ్యలో ఉన్న కృపమ్మ గారు చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, నీకే స్తుతులు నాయన. అయా, నీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుచు ఉన్నాం ప్రభా. నీకు వందనములు స్తుతులు. నీ పాదములు ఎందుకు వచ్చి ఉన్నాం ప్రభా. నువ్వు మహాగణుడు అయిన తండ్రివి, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు తండ్రి. మమ్మల్ని నాయన పుట్టించి పోషించి సంరక్షించి నడిపిస్తున్న మా తండ్రివి నువ్వు ప్రభా. అయా, నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. నాయన, మా దీనమరులు ఆలకించండి ప్రభా. దీనులమైన మమ్మల్ని మీరు ఒక్కసారి దృష్టించండి ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, మాతో ఉన్నారు నాయన. నీ వెలుగును మాపై ప్రకాశింపజేస్తూ ఉన్నారు నాయన. అయా, నీ దూతలు మా చుట్టూ ఉన్నవి తండ్రి. నీ పరిశుద్ధులు మాతో ఉన్నారు కదా ప్రభా. అయా, మా దీన మనువులు మీరు ఆలకించండి దేవా. అయా, నీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపచేసి ప్రభా, నీ బిడ్డలుగా నాయన మమ్మల్ని స్వీకరించి నాయన, నీ కుమార్తెలుగా నీ కుమారులుగా మమ్మల్ని అంగీకరించుము దేవా. నీకు స్తుతులు స్తుతులు. కల్వరినాథుడా, కరుణామయుడా, అయా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభువా. అయా, మేము తిరుగుబాటు చేసేవారిగా ఉన్నా, లోబడని వారిగా ఉన్నా ప్రభువా. అయా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు. దినవల్ల నీ చేతులు మా వైపు చాపుతూనే ఉన్నావు తండ్రి. మా కొరకు రక్తం కాచిన దేవా, నీకు వందనములు స్తుతులు. చివరి బొట్టు వరకు మా కొరకు రక్తాన్ని కాచు. నీవు ప్రేమతోనే మా కొరకు ప్రభువా అయా మరిగా అర్పించుకున్నాము యేసయ్యా. మా పాపములు మా దోషములు కడుగుట కొరకు, మా వ్యసనముల కొరకు, మా రోగముల కొరకు ప్రభువా నువ్వు కలువరిలో రక్తాన్ని ఇది చాలా విలువైన సమయం. ఇది ప్రార్థన దూపము వెళుతున్నది ప్రభు వారి దగ్గరికి. చేయాలి పట్టుమారుకోలేని గొప్పదనైనా నిజమతండ్రికి పరిశుద్ధమైన సంఘముగా నీ ఎదుట నిలబెట్టుకోవాలని, నీ మహిమను మాకివ్వాలని, నీ మహిమ వేగమెక్కించి నీ రాజ్యములో మమ్మల్ని నిలబెట్టుకోవాలని మా కొరకు నాయన నీకు నీవే పనిగాను అర్పణముగాను అర్పించుకున్నావయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. పనికి వారు వరమైనప్పటికీ నీ ప్రేమ చేత మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి నీ రాజ్యములకు వారసత్వాన్ని మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. నీకు వందనములు స్తుతులు ప్రభు. నీ ప్రేమ ఎంత భారమైంది ప్రభు. మా కొరకు కదా
మేము పొందవలసిన శిక్ష నీవు పొంది ఉన్నావు, మేము పొందవలసిన గాయములు మీరు పొంది ఉన్నారు యేసయ్యా. అయ్యా మా కొరకు నాయనా నా తండ్రి నువ్వు శాపాగ్రాహిగా మారి ఉన్నావు తండ్రి. మా శాపములు నీ మీద వేసుకుని, మా పాప భారములు నీ మీద వేసుకుని నువ్వు రక్తాన్ని కాచావు తండ్రి. మా పాప పత్రములు సిలువకు వేసి కొట్టివేసి ఉన్నావు. మమ్మల్ని తీర్చేవు నాయన, పాపము నుండి విడిపించేవు, విడుదల మామను గ్రహించిన తండ్రి నీకు వందనములు. నీ రక్తము ద్వారానే ఆయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చేవు దేవా, నీకు వందనములు స్తుతులు. నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోండి యేసయ్యా. నీ మహిమ వేగమెక్కి అర్హతలు మీరు మాకు దయచేయండి యేసయ్యా. దినము నీలో ఆయన మేము కడుక్కోవడానికి నాయన నీ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. నీ సహాయం మాకు దయచేయవా అయ్యా. నీ సన్నిధి కాంతిని నాయన మా మీద దయింపచేసి లోకమునకు వేరుగా మేముండి నీలో ముందుకు సాగడానికి సహాయము దయచేయండి. లోకముతో ఏకము కాకూడదయ్యా, లోకముతో రాజీ పడకూడదు. ఒక ప్రత్యేక జీవితము మేము జీవించాలి. నీ కొరకు నీ పోలికలో నీ మాదిరి మాలో ఉంచు దేవా. అయ్యా నీ మాదిరి మాలో ఉంచండి. ఈ లోక మాలిన్యమును అంటుకొనకుండా జాగ్రత్తగా వారమై జీవించడానికి నీ సహాయం మాకు దయచేయము తండ్రి. మమ్మల్ని బలపరచుము నాయనా. అయ్యా అద్భుత దేవా, అడిగితే స్థానన్న తండ్రివి, వెతికితే దొరికే దేవుడము ప్రభువా. అయ్యా తడితే తెరిచే తండ్రివి నాయన, నువ్వు కరుణా సంపన్నుడవు ప్రభువా. అయ్యా ఈ మందిరాన్ని మీరు ఇచ్చారు ప్రభువా, ఈ శాలను మీరు ఇచ్చారు ప్రభువా, ఈ స్థలాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. నీకు వందనములు. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి బిడ్డ నిన్ను చూడగలిగిన కృప దయచేయండి. సిలువ వేయబడిన క్రీస్తును చూడడానికి ప్రతి బిడ్డ కన్నులు మీరు తెరవమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి గొప్ప దేవా. అద్భుత కరుణ ఆశ్చర్య కార్యములు చేసే తండ్రివి నాయన. అయా రోడ్డుని ఇచ్చావు నీకు వందనాలు, వాహనం ఇచ్చావు నీకు స్తుతులు ప్రభువా. అలాగనే తండ్రి ఇప్పుడు పలకడిలో మందిరం కట్టబడుచుండగా ప్రభా, అది కట్టడానికి మీరే సహాయం చేసిన తండ్రివి నీకు వందనములు. అయా ప్రతిష్ట దినాన్ని మీరు సిద్ధపరచండి ప్రభా, మీరు ఏర్పరచండి, మీరు బయలుపరచండి తండ్రి. అలాగనే ప్రభా అలనాడు సొలొమోను దేవాలయంలో నీ మహిమ ఎలాగ దిగి వచ్చిందో ప్రభా, అలాగనే ఆ యొక్క మందిర ప్రతిష్ట దినమున నీ మహిమ అక్కడికి దిగి రావడానికి మీరు సహాయం చేయండి. యాజకులు ప్రతిష్ఠించుండగా ప్రభా నీ ఆత్మతో నీ బిడ్డలను తాకమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే మందిరములోనికి వెళ్ళి ప్రార్థించిన ప్రతి బిడ్డ ఆయన విన్నపమును నాయన మీరు ఆలకించి ప్రతిఫలం ఇస్తారు ప్రభు. అటువంటి గొప్ప కార్యం అక్కడ జరుగులాగున అనేక ఆత్మలు నాయన ఆ యొక్క మందిరమునకు రావడానికి మీరు సహాయం చేయండి నాయన. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించండి, మరణ ఛాయల్లో ఉన్న వారిని జీవములోనికి నడిపించి నాయన మందిరములో అనేక జనాంగము రావడానికి మీరు కృప దయచేయండి. నీ దాసుని బలపరిచి వాడుకోమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి అయా వరుసలేని వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డల అవసరతలని అంశములన్నిటిని మీరు తీర్చండి ప్రభువా, మీరు సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి నుండి రాయవారి నుండి వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరు ఏ అంశంతో వచ్చి ఉన్నారో వారి అంశములని తీర్చండి, వారి బలహీనతల నుండి విడిపించండి, వారి చిక్కుల సమస్యల నుండి విడిపించండి, విడుదల దయచేయండి. ప్రతి బిడ్డను నాయన నీ రక్తంతో ప్రోక్షించి ఈ శాప భారముల నుండి, పాప భారముల నుండి, చిక్కు సమస్యల నుండి, బలహీనతల నుండి ప్రతి బిడ్డకి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఈ రంగంపేట మండలంలో దీవించండి. అనేకులు నాయన వెలుగులోనికి రావడానికి సహాయం చేయండి. అలాగే నీ దాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు నాయన నీ పరిచర్య చేయించుండగా, నీ సువార్త చాటుచుండగా ఆ బిడ్డల్ని ఇంకనూ నీ ఆత్మతో నింపి అయాను బలపరిచి అనేక ఆత్మలకు మార్గదర్శనం
సంరక్షకులుగా బిడ్డల్ని వాడుకోమని అడుగుతున్నాను. అయా బిడ్డలకు ఎదురవుతున్న ప్రతి చిక్కు సమస్యలను మీరు నాయన విడగొట్టి నాయన మంచి విడుదల బిడ్డలకు అనుగ్రహించి నీ బలము, నీ శక్తి, నీ ధైర్యము బిడ్డల్లో నింపి ముందుకు సాగునట్లు మీరు సహాయం దయచేయండి నాయన. అలాగనే ప్రభా ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మీరు తోడు ఉన్నారు. ఇంకా జరగవలసిన ప్రార్థనలు నీ జయకర్మకు జరిగించండి ప్రభా. అలాగే నీ దాసులు వాక్యం మాట్లాడుచుండగా నాయన ఆత్మ శక్తితో నీ దాసు నింపి మాకు కావలసిన వర్తమానమును నీ దాసులలో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని అడుగుతున్నాను. అలాగనే ఎవరి బిడ్డలు ప్రభువా కిషోర్ జ్ఞాపకం చేసుకోండి, వంశీ జ్ఞాపకం చేసుకోండి, అయాడాని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ బిడ్డలు నీ కొరకు నాయన, ఎవరి బిడ్డలు నీ కొరకు నిలవడానికి నాయన నీ మందిరంలో స్తంభాలుగా బిడ్డలు నిలవడానికి మీరు సహాయం చేయండి. వారి రాకపోకల్లో నాయన, వారి జాగుల్లో నాయన వారికి మీరు తోడుగా ఉండి వారి ఆలోచనలన్నీ మీరు ఆయన సఫలపరిచి నడిపించి వాడుకోమని అడుగుతున్నాను. అలాగే నాయన పరిచయం చేయొచ్చిన సహోదరి, నాయన వంట చేయొచ్చిన సహోదరి మీరు బలపరిచి వాడుకోండి నాయన. అలాగనే కూడి ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి. ప్రతి బిడ్డ విషయమును మీరు తీర్చి నీ సన్నిధిలో బలవంతులుగా వాడుకోమని అన్ని విధాల నీ సహాయము నీ తోడుగా ఇచ్చేది. దీనురాలనై నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాకు వాడు చేయొచ్చిన వ్యాపారం మీరు ఆశీర్వదించండి. అలాగే రాణిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావిని కూడా నీ సన్నిధికి వచ్చి నీ వాక్యమని మేలు పొందుకునే కృపా కుమార్తెకు దయచేయమని అడుగుతున్నాను. బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఈ చిన్న మనం నీ సన్నిధిలో చేస్తున్న ప్రతిఫలం దయచేయమని మా కొరకు రానే సురామని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. నాకేమి కృతువా నాదుడుండా ఇక నాకేమి కృతువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు కనుక నాకేమి కొదువా నాదుడుండా. అలాగనే ప్రార్థనలో ఉన్నాం. ఒడిసి నుంచి వచ్చిన సాయిలత తన తండ్రి గోవింద్ గారు మెడభాగంలో నడుము నలిగి డాక్టర్ గారు చెప్పి ఉన్నారు షుగర్ వల్ల ఆపరేషన్ చేయడానికి ఇబ్బంది. తండ్రి ఒక మార్నింగ్ మీరు నాయన స్వస్థపరచండి, మీరు పరమభక్తుడు అని అని అందరూ ప్రార్థన చేద్దాం. ఒడిసిలేరులో ఉన్న గోవింద్ గారు ఆయన వారిని ముట్టండి. ఇదిగో తండ్రి సంఘము ప్రార్థిస్తే సరసాల్లో ఉన్న పేతుర్ని విడిపించినట్లుగా దేవదూత ఇప్పుడే తండ్రి ఆ గ్రామానికి వెళ్ళి ఆయన గాయాన్ని ముట్టి స్వస్థపరచండి అని ప్రార్థన చేద్దాం. అలాగనే ఒడిసి నుంచి వచ్చిన సత్యనారాయణ గారు తండ్రి వారికి ఉన్న ఆయన కన్నులో గాయము మాన్పివి, ఆ గాయమును కట్టి ఇవే సాక్షిగా వాడుకుని ప్రార్థన చేద్దాం. సత్యనారాయణ గారిని జ్ఞాపకం చేసి ఒడిసిలో ఉన్న సత్యనారాయణ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే విజయ్ గారు తండ్రి మనసులో ఉన్న అన్నీ నెరవేర్చండి అని రాయవారం సండే నుంచి వచ్చిన విజయ గారు తండ్రి కుమార్తె మనసులో నెరవేర్చండి. సత్యవేణి రంగంపేట కుమార్తె అయినా ఆమెకున్న కష్టం నుంచి విడిపించండి, ఆమె ప్రార్థన ఆలకించండి. కృపమ్మ గారు ఒడిసిలేరు ఆయన కుమార్తెకున్న ఆశను నెరవేర్చండి. ఆయన మీరు త్వరలో మంచి కార్యము పెట్టబడి చేయండి. రేపుగా ఒడిసిలేరు తన భర్త సాయి తండ్రి కుమార్తె సన్నిధికి రావాలని ఎంతో ఆశపడుతుంది తండ్రి. కుమార్తె సన్నిధికి నడిపించండి.
మాతా పాపమ్మ గారు సండ్రేడు కుమార్తెలో ఉన్న బలహీనతను యేసు నామములో తీసివేసి మీరు సాక్షిగా వాడారు. గొంగు అప్పారావు గారు సండ్రేడు ఆయన ఆశతో వస్తున్న కుమారుడు ఆశ నెరవేర్చండి, రక్షణ భాగ్యం కలిగజేయండి అయ్యా. అయ్యా యాళ్ళ విజయ్ గారు సండ్రేడు తండ్రి కుమారుని అయా నువ్వు పాత్రగా వాడుకోండి. దావీదు గారు సండ్రేడు తండ్రి సువార్త చేస్తున్న కుమారుడికి మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్తమ్మ గారు సండ్రేడు తన మనవరాలికి మంచి నైనా కానుపును అయా మంచి నైనా సుఖప్రసవం దయచేసి ఆమె కోరుకున్నట్లుగా తండ్రి అభిడం దయచేయండి. అలాగే ప్రభా సారమ్మ గారు వడసలేరు, ఆమె స్వస్థపరచండి, సాయం ఇచ్చేయండి తండ్రి. అలాగనే వెంకన్న గారు నైనా వెంకటాపురం నుంచి వచ్చిన వెంకన్న గారు ఆ కడుపులో గాయాన్ని తగ్గించావు, నీ సాక్షిగా వాడుకున్న తండ్రి శుభరక్షణ దీవించండి. మీరు గొడ్డు గారు ప్రభా చేస్తున్న పరిచర్య మంచి జ్ఞానం ఇచ్చావు తండ్రి, 7 మాటల్లో మాట్లాడే భాగ్యం ఇచ్చావయ్యా. ఆమె ఆశ నెరవేరుస్తున్నావు తండ్రి. నేను వాడబడాలి, దేవుల్లో వాడబడాలన్న మాటను తండ్రి మీరు వాడుకున్నారు తండ్రి. గత రోజున ఆయా శుక్రవారం రోజున నాయన నీ నీడలో సిలువ నీడలో నిలబడి సిలువలో పలికిన ఆరో మాట బిడ్డ చేత నాయన మాట్లాడించావు తండ్రి, నీకు వందనములు. అలాగే తన కుమార్తె తండ్రి విజయ తండ్రి అలాగనే ప్రభా బిడ్డ కూడా వాడబడ్డారు తండ్రి. అయ్యా నీ పనిలో వాడబడిన బిడ్డలు అయినా నువ్వు తగిన సమయమున వారికి సాయం చేసే దేవుడు అయ్యా, నీకే వందనములు. మోహన్ లాల్ గారు దీవించండి తండ్రి. అయా తన కుమార్తెను దీవించండి తండ్రి, తన మనవరాలను దీవించండి, నీకు వందనములు. అలాగే ఒడిసి నాయన 11 నుంచి వచ్చిన మోషే గారిని అయ్యా మోషే గారు మా పిల్లల్ని దీవించండి. అలాగే ప్రభా ఇగో తండ్రి నీ అబ్బుగారు భార్యను దీవించండి అయ్యా. ఆయన నోకరాజు గారు తన భార్యను దీవించండి. అలాగే మరొక కుమార్తెను దీవించండి తండ్రి. అలాగే సూరమ్మ గారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఆయన దీవించండి. ఆయన నీకే వందనములు, నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్న ఒడిసిలే 11 నుంచి వచ్చిన ఆ తల్లిగారు దీవించండి నాయన, నీకే వందనములు. ఆయన బలమిచ్చావు తండ్రి నీ సన్నిధికి రావడానికి తండ్రి. అయ్యా కడవరి గడియ తండ్రి ఆయన జ్ఞాపం చేసుకోండి. ఆమె నీ పరలోక రాజ్యములు చోటించేలాగా ప్రభా ఆమె తీర్చిదిద్దండి, భక్తిలో బలమిచ్చేట్లు సాయం ఇచ్చేయండి. ఆయన నీకు వందనము తండ్రి. 2వ ప్రార్థనకు వెళ్తున్నాం. 2వ ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఎవరు మౌనంగా ఉండద్దు. 2వ ప్రార్థన మీరు కూడా చేస్తారు. సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతలతోనూ అందరూ చేసుకోవాలి. ఎవరు తల కింద పెట్టుకోవద్దు. పరమ తండ్రి నీ ముఖము సింహాసనం ప్రభువా తండ్రి దేవుడు చెప్పాడు, నా వైపు చూడమని చెప్పాడు. ప్రభువా మాకు ఎంతగానో నైనా మీ చూపు మీ ముఖము సింహాసనం వైపు ఉండాలి. మీరేమి బోధించి ఉన్నారో ప్రభువా ప్రతి దినము ప్రతి క్షణము నైనా తండ్రి మాతో మాట్లాడిన దేవుడు ఉన్నావయ్యా ప్రభువా. నైనా మేము నాయన లోకములోనైనా ఎలా బ్రతకాలో ఎలా నడవాలో ప్రభువా నైనా మాకు నేర్పించిన దేవుడువు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రములు నైనా. నీకేమిచ్చినా రుణమైతే తీర్చుకోలేము ప్రభువా. అల్పులము ప్రభువా, అయోగ్యులము తండ్రి. యేసయ్యా నిన్ను తెలుసుకొని కూడా నైనా తెలియని వారుగా ఉండిపోతున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా తండ్రి. నైనా ఈ 40 రోజులలో ప్రభువా నేను నైనా నీ సిలువను చూశానయ్యా. మా పాప భారాలతో మోసే సిలువ తండ్రి నైనా మీరు ఎంత భారంగా మోసారో నా తండ్రి. యేసయ్యా నేను చూశాను ప్రభువా, నాకు చూపించి ఉన్నారు తండ్రి. ప్రభువా తండ్రి నేనంతటి పాపినా అని నాకు తెలిసిందయ్యా తండ్రి. అల్పురాలిని ప్రభువా తండ్రి నీకు వందనాలు ప్రభువా తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ప్రేమ నాయన దోషాలను నాయన కప్పుచున్నదని
తండ్రి ప్రతి ఒక్కరూ ప్రేమతో ఉండాలని ప్రేమామయుడు అయిన నా తండ్రి నీ ప్రేమను మాకు చూపించవయ్యా తండ్రి నైనా నిన్ను నాయన తండ్రి తెలుసుకుంటే ప్రభువా ఈ లోకము వ్యర్థమనిపిస్తుంది ప్రభువా పరిశుద్ధుడా నిన్ను నాయన తండ్రి మాకు చూపించిన తండ్రివి నాయన మాకు మాదిరిగానైనా చూపించి ఉన్నావు ప్రభువా నిన్నటి దినమున ప్రభువా తండ్రి సిలువలో మాకు విలువైన మాటలు నాయన చెప్పి ఉన్నారు ప్రభువా దేవా తండ్రి సిలువలోనైనా ఎంతో బాధతోనైనా మేము ఎలా నడుచుకోవాలో తండ్రి నైనా తండ్రి మేమేమైపోతామో మేము మార్గము ఏర్పరచుకోవడానికి ప్రభువా తండ్రి నీ నిత్యరాజ్యంలో మేమందరూ ఉండడానికి తండ్రి నిన్న ఎంతో విలువైన మాటలు మాకు చెప్పి ఉన్నారు ప్రభువా పరిశుద్ధుడా నాయనా తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి మాకెవరయ్యా చెప్పేది మమ్మల్ని ఎవరయ్యా గద్దించేది ప్రభువా తండ్రి మేము నాయనా తండ్రి ఎలా నడుచుకోవాలో మాకు చెప్పేవారు లేకపోతే మేమేమైపోతాం తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి సిద్ధపరిచిన దేవుడవు ప్రభువా పరిశుద్ధుడా నీకు స్తుతులు నాయనా తండ్రి నాయనా ప్రతి దినము నాయనా మీ పని చేసి ఉన్నారయ్యా తండ్రి చిత్రాన్ని నెరవేర్చారు తండ్రి యేసయ్యా పాపంలో నాయనా మేము పడి ఉన్నప్పుడు తండ్రి పాపాత్ములతో మీరు తిరిగినప్పటికీ ప్రభువా పాపం అంటలేదయ్యా తండ్రి నాయనా అల్లరి వారిలో ఉన్నప్పటికీ మీకు నాయనా అటువంటి అంటలేదు తండ్రి మీరు పరిశుద్ధంగా ఉన్నారు ప్రభువా నాయనా తండ్రి మీరు నాయనా అలా ఉండడం వల్ల మీరును నాలాగా ఉండాలని ప్రభువా మాకు తెలియజేశారయ్యా లోకంలో ఉండిన తండ్రి లోకములో పాపము అంటకుండా మీరు ఎలాగైతే ఉన్నారో మేమును కూడా లోకంలో బ్రతికిన లోకాచారాల్లో మేము ఉండకూడదని ప్రభువా మాకు తెలియజేశారు తండ్రి నీకు వందనాలు ప్రభువా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి నాయనా ప్రభువా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి బిడ్డనైనా తండ్రి నీ గురించి తెలుసుకోవాలని ఆరాటంతో ఉన్న బిడ్డలున్నారయ్యా ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రతి బిడ్డనైనా తండ్రి నీ గురించి తెలుసుకొని నీ నిత్యరాజ్యానికి నాయన మార్గం ఏర్పరచుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా తండ్రి నాయన ఎవరైతే రోగస్తులుగా ఉన్నారో తండ్రి నీ రక్తమునైనా తండ్రి స్వస్థత పరిచేదని చెప్పిన దేవుడవు ప్రభువా నాయనా తండ్రి యేసయ్యా నీ రక్తంతోనైనా బిడ్డలని నాయనా స్వస్థపరచండి అయ్యా నీకు వందనాలు ప్రభువా నాయనా ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా స్వస్థపరచండి తండ్రి నాయన ఏ బిడ్డ అవసరతతో వచ్చిందో ప్రభువా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఇరుకులు ఇబ్బందులు ఉన్న కుటుంబాలను నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను లేవనెత్తండి ప్రభువా దీనులను నాయనా తండ్రి పెంట మీద పీదలను లేవనెత్తువాడు ప్రభువా యేసయ్యా తండ్రి పరిశుద్ధుడా తండ్రి నాయనా నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించి నీ మాట నాయన శ్రేష్టమైన మాట వినిన వారిని నాయన లేవనెత్తి నాయన జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుడు అయి ఉన్నావు ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయనా తండ్రి ఈ రోజు నాయన ఈ దినములో నాయన మీరు నాయన సమాధిలో కూడా మీరు పనిచేసి ఉన్నారని నాయన మాతో మాట్లాడిన దేవుడు అయ్యన్నావు ప్రభువా యేసయ్యా తండ్రి మా పితరులైన వారు నాయన దావీదు గారు వారందరూ కూడా ప్రభువా తండ్రి నాయన రక్షణ లేక ఉన్నారయ్యా వారికి నాయన నిన్నటి దినమున నాయన మీరు మరణమైపోయి తండ్రి నాయన రక్తాన్ని వారిపై చిందించడానికి వెళ్ళినట్లుగా తండ్రి మాతో మాట్లాడిన దేవుడవు ప్రభువా యేసయ్యా ప్రతి దినము నాయన మీ పని మీరు చేశారు తండ్రి నాయన నీ రూపము మాకిచ్చి ఎంతో ప్రేమతో మమ్మల్ని పెంచిన దేవుడవు నాయన మా హృదయము నాయన మా దేహాన్ని కాపాడుకోనమనిసిన దేవుడవు ప్రభువా నాయన తండ్రి నీ మాట వినక ప్రభువా మేము నాయన మా శరీరాన్ని నాయన కాపాడుకోలేని వారుగా ఉంటున్నాం ప్రభువా తండ్రి చెడు తలంపులతో చెడు మాటలతో చెడు నడకతో ప్రభువా నాయన తండ్రి మా శరీరము నాయన నీ దేవాలయం అన్నావు కదా తండ్రి నాయన అట్టి దేవాలయాన్ని నాయన
పాడు చేసుకుని వారులా కాక ప్రభువా తండ్రి నిత్యము నాయన మా హృదయాలలో ప్రభువా నిన్ను ప్రతిష్టన చేసుకొని ప్రభువా తండ్రి నిన్నే ధ్యానించుకునేవారుగా మాకందరికీ నాయన తండ్రి శక్తినివ్వండి అయ్యా. అలాగే ప్రభువా దాసుని దాసురాల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు నాయన తండ్రి ఎంతో నాయన ఆత్మల భారం కలిగి ప్రయాసపడుచూ ఉన్నారు ప్రభువా. వారి ఆశను నెరవేర్చండి అయ్యా దేవా తండ్రి నాయన. మరి సభలు నాయన తండ్రి వరుసలేరులోనైనా పెట్టుచుండగానైనా మీరే ముందుగా వెళ్ళి నాయన మీ దూతలను అక్కడ ఉంచి తండ్రి నాయన స్థలాన్ని సిద్ధపరచండి ప్రభువా తండ్రి. చుట్టుపక్కల వారందరూ కూడా నాయన ఆ స్థలంలోనికి వచ్చి నీ రాకడ సువార్తలు ఆలకించడానికి నాయన వాళ్ళ నాయన తండ్రి మనోనేత్రాలు తెరవండి తండ్రి నాయన. జ్ఞానం ఇచ్చి నాయన హృదయములో నాయన నీ వాక్యము పెట్టుకునే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి. అలాగే ప్రభువా పల్లకడియ మందిరము నాయన తండ్రి నాయన అది నువ్వు కట్టించావు తండ్రి. దావీదు నాయన కట్టడానికి అన్ని సమకూర్చాడు కానీ కట్టించలేకపోయాడు ప్రభువా తండ్రి. సులోమానికి ఇచ్చావు తండ్రి అర్హత. అలాగే నాయన దైవజనుడికి నాయన అర్హత ఇచ్చి ఉన్నావు ప్రభువా. యేసయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మారడానికి ప్రభువా అక్కడ గొప్ప కార్యం జరిగిస్తున్న దేవుడా నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీకు స్తుతి తండ్రి. నీ మహిమ మేఘముతోనైనా తండ్రి నాయన బలపరుస్తున్న దేవుడా నీకు వందనాలు ప్రభువా నాయన. మీరే తోడుగోండి మమ్మల్ని అందరినీ రక్షించండి. అలాగే ప్రభువా తండ్రి నా బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. ఆ బిడ్డనైనా నా తండ్రి ఈ వారం అంతా వచ్చి ఉన్నది ప్రభువా. వచ్చినప్పుడల్లా నాతో ఒక మాట చెబుతూ ఉండేది ప్రభువా. ఆ మాటనైనా మరునాడునైనా నీ దైవజనునితో ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా. నాతో మీరు ఉన్నారని ఆయన నేను నిజంగా నమ్ముచున్నాను యేసయ్య. పరిశుద్ధుడా మీరు నిజంగా నాతో నా గృహంలో మీరున్నారని మా మాటలు ఆలకించే దేవుడు నాతో ఉన్నాడని నాకు బలంగా నాయన నేను ఉన్నాను తండ్రి. యేసయ్య తండ్రి పూర్తిగా నా కుటుంబం అంతా కూడా ప్రభువా నీలో ఉండాలని నీ రక్షణలో ఉండాలని నా ఆశ తండ్రి. ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ చిన్ని ప్రార్థన నాయన నీ పరమ సన్నిధికి చేర్చుకొని నా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని యేసువారి నామంలో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. కావలసిన వెళ్ళ కనబడగలవు ఈ వెళ్ళ కనబడ ఏమి అడిగిన వానికి ఇచ్చి వేయను తండ్రి ఇచ్చి వేయను తండ్రి గనుక నాకేమి కొదువా నాదుడు ఎవరు కూడా అనాలోచిద్దామన్నారు. మీ ముఖాన్ని కింద పెట్టుకోవద్దు. దేవుడు దర్శనము సింహాసనం వైపు చూసి ప్రార్థించమన్నారు. నీ ముఖము నీ ఆలోచన అంత సింహాసనం మీద ఆసీనుడు యేసు వైపే ఉండాలి. మహాదేవుని వైపే నీ దృష్టి ఉంచాలి. అలాగ ప్రార్థన చేసుకుందాం. మూడో ప్రార్థన చేద్దాం. ఎవరు అనాలోచిస్తూ ఉండదు. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వ సృష్టికి కారణభూతుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. గతించినటువంటి స్థిరవారము దినమందు ప్రభువా సిద్ధపాటు దినము వరకు తండ్రి మమ్మలను నీ రెక్కల నీడన కాచి మమ్మలను నాయన నీవేర్పాటు చేసుకుని తండ్రి ప్రార్థనే పరిస్థితులను మార్చగలదను నాయన. నాయనా అను నీ మాటతో నాయన ఈ మందిరాన్ని నాయన ఈ శాలను నీవు ఏర్పాటు చేసుకునే తండ్రి ఎందరికో ప్రభువా ప్రార్థనల ద్వారా పరిస్థితులను మార్చావు, ఆదరణ కలిగించావయ్యా. నిన్ను తీరి చూచిన వారికి
ఎందరినో బలపరిచిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అయా భూలోకములో ఏది జరగనా ప్రభువా, పరలోకమందు నీ చిత్తము నీ ఆజ్ఞ లేనిదే ఏదియూ జరగదని ప్రభువా మీరు మాతో సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు. అయ్యా గాయము పెట్టువాడను నేనే, దానిని కట్టి వేయువాడను నేనే నిన్ను స్వస్థపరచు యెహోవానని తండ్రి వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనాశాలలో తండ్రి ప్రార్థన పరిస్థితిని మారుస్తుందని ప్రభువా నాయన అనేకమైనటువంటి బిడ్డలు వచ్చారు, పొందుకున్నారు తండ్రి. నాయన పొందుకొనిన వారు నాయన కృతజ్ఞులైన సాక్షులుగా ఉన్నారో లేదో మాకైతే తెలియదు కానీ ప్రభువా అందరినీ తేరి చూస్తున్న దేవుడవు. అలాగునే ప్రభువా మరికొందరి బిడ్డలు తండ్రి వారి యొక్క అంశములు పట్టుకొని ప్రభువా మా పరమ తండ్రి మా సమస్తమును సాధ్యపరచగలవాడని ఇదిగో ఒక స్థలము బెతెస్దా కోనేరనే స్థలమున్నదని తండ్రి, ఆ కోనేటిలో మునిగితే ప్రభువా అయ్యా పక్షవాయు రోగుని తండ్రి 38 సంవత్సరముల నుండి పడి ఉన్నవాడిని తండ్రి నీవు స్వస్థపరిచిన స్థలము, అలాంటి స్థలము యొద్దకు వెళితే ప్రభువా స్వస్థపడగలమని నమ్మిన వారు తండ్రి. అలాగనే ప్రభువా యోర్దాను నదిలో మునిగితే ప్రభువా నయమాను కుష్టి రోగమును తీసివేసి ప్రభువా 7 మారులు మునగమని చెప్పినప్పుడు తండ్రి అయ్యా మాట వినినటువంటి నయమానుకు తండ్రి పసిపిల్లవాని దేహం ఇచ్చినటువంటి నాయన ఆ యోర్దాను నది వలె ప్రభువా తండ్రి ఒక స్థలమును ఏర్పాటు చేసినట్లు నాయన ప్రభువా ఇదిగో ఈ రంగంపేట మండలంలో ఈ స్థలమును సిద్ధపరచావని ఎవరైతే నమ్మి ప్రభువా నీ సింహాసనము యొద్దకు వచ్చి నిన్ను తేరి చూస్తూ కన్నీరును విడిచి ప్రభువా కన్నీరు మానవునికి ఆయుధముగా ఇచ్చానని చెప్పిన దేవుడవు, నీ కన్నీటి ప్రార్థన నేను త్రోసివేసేవాడను కాదని ఈ శిలువ సింహాసనము మీద మీరు కూర్చుని ప్రభువా ఈ ప్రార్థనాశాలలోకి తండ్రి ఎవరైతే నిన్ను తేరి చూడాలని వచ్చి ఉన్నారో వారి ఆశను నాయన మీరు తేరి చూస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో అంశములు నాయన మీ ముందు ఉంచాను తండ్రి నాయన అయ్యా మీ ముందు వ్రాసి మీ పాదాలు చెంత పెట్టి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన సాయిలత ప్రభువా తండ్రి బిడ్డ తండ్రి తన తండ్రి గోవిందు గారిని బట్టి ఈ స్థలములోకి వచ్చి ప్రభువా నీవు స్వస్థపరచు యెహోవావని ప్రార్థన విన్నవాడు అని నమ్మి వచ్చిందయ్యా. బిడ్డ వడిసిలేరు నుండి వచ్చిందయ్యా. అయ్యా బిడ్డను జ్ఞాపకం వచ్చేసుకో, తన తండ్రి కొరకు ప్రభువా బిడ్డ ప్రార్థిస్తూ ఉందయ్యా. నాయనా కన్నీరుని చూచి వేదన చెందే దేవుడు అయ్యా, నీవు జాలిపడే దేవుడు అయ్యా. అయ్యా గోవింద్ గారిని తండ్రి అయ్యా మెడ భాగంలో ఉన్నటువంటి నాయన షోల్డర్ దగ్గర ప్రభువా నరము చిక్కిందయ్యా ప్రభువా. డాక్టర్లు చెప్పారు ప్రభువా డాక్టర్లకు అసాధ్యమే తండ్రి దాన్ని సాధ్యపరచడం. పరమ వైద్యుడు అయ్యా నువ్వు. బిడ్డ నమ్మి వచ్చిందయ్యా. అయ్యా ఆ కుమారుడికి స్వస్థత కలిగించి తండ్రి సాక్షిగా వాడుకో ప్రభువా. ఆ వడిసలేరు గ్రామంలోనే తండ్రి గొప్పగా నీవు మహిమలు పొందుకొనిచున్నవాడా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి వందనాలు ప్రభువా. అయ్యా మా బాధలు చెప్పుకోవడానికి ఈ లోకంలో మనుషులు ఎందరో ఉండొచ్చు తండ్రి. ఆదరించలేని వారికి మేము ఎందరికో చెప్పుకుంటాము తండ్రి. ఆదరించు దేవుడవు, బాధలు తీర్చే దేవుడవని కుమార్తె నమ్మి ఎరిగి అయ్యా నమ్మకమైన దేవుడు యొద్దకు వచ్చిందయ్యా. కుమార్తె ఆశను నెరవేర్చు. ఆ తండ్రి బాధను తీసివేయి ప్రభువా, బాధను తీసివేయి తండ్రి నీకు స్తోత్రములు. అలాగే రెబకా తండ్రి తన తండ్రి సత్యనారాయణ ప్రభువా కన్నుని నాయన ఆవు పొడిసిందంట ప్రభువా. ఆ కంటిలోని గాయములు తండ్రి నీవి సమయం అందే ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అయ్యా తల్లిగారు వచ్చారు ప్రభువా. ఇదిగో నాయన యజమానునికి కలిగిన గాయమును బట్టి నాయన రాలేకపోయి ఉన్నట్టున్నారు తండ్రి. మాకైతే తెలియదు కానీ వారి సర్వమును మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను నాయన మీరు తండ్రి ఛేదించు దేవుడు అని ప్రభువా. నాయన రెబకా
రెబకా బిడ్డ తండ్రి నీ పాదాలు చెందుకొచ్చిందయ్యా వడిసిలేరు నుంచి తండ్రి బిడ్డ కొన్నటువంటి సమస్తమును ఎరిగిన దేవుడు ఆ తండ్రి గాయాన్ని ముట్టి ప్రభు స్వస్థపరచు విడుదలనివ్వమని అడుగుచు ఉన్నాను. అలాగే రెబకా కుటుంబంలో సమస్య తండ్రి ఎరిగిన దేవుడవు ప్రభువ అయ్యా నీ యొద్దకు రావడానికి ఆటంకములు అడ్డులు పెట్టుచున్నారని నాయన తన కుటుంబానికి ఎడబాటుగా ఉన్నది తండ్రి. అయ్యా ఎవరైతే నా నిమిత్తం శ్రమ పొందుతారో వారు ధన్యులు అన్నావు. బిడ్డను బట్టి నాయన నీకు ధన్యత కలిగించుచూ ఉన్నానని నీవు ఈ సమయమందు తండ్రి నాయన నీ ప్రేమను బట్టి అయ్యా నీ మందిరానికి వెళ్ళడానికి ఆటంకముగా ఉన్నదని తండ్రి వారి కుటుంబానికి తండ్రి బిడ్డ దూరముగా ఉంది తండ్రి. నీ శిలువ రక్తము ద్వారా నీ తండ్రికి మాకు ఉన్నటువంటి వైరాన్ని తీర్చిన పరమ దేవుడు అయ్యాను. ఆ శిలువ రక్తముతోటి ప్రభు ఆ బిడ్డ కొన్నటువంటి ఎడబాటు భార్యాభర్తల మధ్య ఎడబాటులు తండ్రి సంధి చేయయ్యా ఈ సమయం అందే సమాధానపరచు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నీ శిలువ రక్తమే నాయన మాకు సమాధానం ఇస్తుందని నీ పాదాలు చెంతకొచ్చిందయ్యా. ఈ నీడలో సమాధానముకు జవాబునిచ్చు దేవుడని నమ్మి వచ్చిందయ్యా. రెబకాని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఒడిస్సలేరు నుంచి వచ్చిన షారా గారు తండ్రి అయా నాన్న పక్షవాత రోగిని ముట్టి స్వస్థపరచని దేవుడవయ్యా. ఆ దానిని బట్టి పరుపెత్తుకుని లేచి పరిగెట్టమన్నావు తండ్రి. అలాగే బిడ్డ మానక తండ్రి నీ సన్నిధిలోకి వస్తుందయ్యా. ఈ బెదస్త కోనేరనే స్థలములోకి వస్తుందయ్యా. అనేక దినములుగా ప్రభు సంపూర్ణ స్వస్థతనివ్వండి. చేతిని ముట్టండి, కాలును ముట్టండి తండ్రి, స్వస్థపరచండి దేవా. మీ కొందనాలు మాత పాపమ్మ గారు తండ్రి అయ్యా ఈ స్థలంలోకి వచ్చి నెమ్మది పొందిందయ్యా. నిజమైనటువంటి నాయనా దేవుని శక్తిని ప్రభావమును చూచిందయ్యా. చంద్రేడు నుంచి వచ్చిన మాత పాపమ్మ గారు తండ్రి అయ్యా నీ నీడలోకి రావాలని ఆశ ప్రభువ. అయ్యా ఈ శనివారం దినం వస్తే నీ మందిరానికి వెళ్ళాలని ఆశ తండ్రి. ఆ బిడ్డ ఆశను నెరవేర్చు, అడ్డులు ఆటంకములను లయపరుచు తండ్రి. బిడ్డలో ఉన్నటువంటి నాయన బలహీన తిరిగిన దేవుడవు ప్రభు. కాలము పరిపూర్ణముగా తండ్రి సమస్త కార్యము జరిగించు దేవుడవు తండ్రి. బిడ్డను సంపూర్ణముగా స్వస్థపరిచి తండ్రి అనేకులకు మాదిరిగా సాక్షిగా నాయన నిన్ను నీవే మహిమపరచుకో తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వెంకన్న గారు ప్రభు వెంకటాపురం నుంచి తండ్రి అయ్యా అన్యుడు తండ్రి, రక్షణ లేదు తండ్రి. అయినా నాయన నీ శక్తిని గ్రహించిన వాడు తండ్రి, నీ ప్రేమను ఎరిగి తండ్రి ఇదిగో నాయన స్వస్థపరచు యెహోవావు నీవేవని తండ్రి నాయన ప్రభువా. ఆయనలో ఉన్నట్టు బలహీన తిరిగిన దేవుడవు తండ్రి నాయన. కడుపును ముట్టావు తండ్రి, లెవరును ముట్టావు తండ్రి, లెవరకు పట్టినటువంటి గాయమును కట్టివేసిన తండ్రి నీకు వందనాలు. నీవు పరమ వైద్యుడవు తండ్రి, నీవు పరమ వైద్యుడవని నమ్మాడు తండ్రి. నీ యొద్దే నెమ్మది దొరుకుతుందని, నీ యొద్దే స్వస్థత కలుగుతుందని తండ్రి నమ్మాడు ప్రభా. నమ్మిన బిడ్డలు తండ్రి రక్షించుకో ప్రభా. అనేకులకు నీ కుమారుని సాక్షిగా వాడుకో తండ్రి. ఈ స్థలములోకి వచ్చి నిన్ను నమ్మిన వారు ఏనాడు సిగ్గుపడనని దేవుడినని చెప్పిన వాడు అయ్యాను. వెంకన్న గారిని తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచుకో, సంపూర్ణంగా రక్షించుకో ప్రభా. ఆ కుటుంబం అంతా తండ్రి రక్షణ భాగ్యమని ఎరుగునట్లుగా నాయన వెంకటాపురం గ్రామంలోని ఆ కుమారుని బట్టి తండ్రి అనేకులు ప్రభువా అయ్యా నీ మహిమను ఎరగడానికి, నీ శక్తిని చూడడానికి తండ్రి తన భార్య సుబ్బలక్ష్మి గారు కన్నీటి ప్రార్థన విన్నావయ్యా. ప్రతి మనిషిని ఏదో ఒక విధముగా నువ్వు పట్టి రక్షించుకునే దేవుడినని చెప్పావు కనుక వెంకన్న గారిని గాయము పెట్టి తండ్రి గాయములు కట్టి తండ్రి ఇదిగో నేను ఏదైనా చేయుటకు సామర్థ్యుడను అని చెప్పిన గొప్ప తండ్రి ఆ కుమారుని ద్వారా ఆ గ్రామానికి గొప్ప సాక్షిగా నాయన వాడుకుని మీరే మహిమనందుకోండి. అలాగే తండ్రి వచ్చినటువంటి బిడ్డలు తండ్రి నాయన గొంగు అప్పారావు గారు రక్షణ లేదు తండ్రి అయ్యా. కాలము తండ్రి నాయన ప్రభువా పరిపూర్ణమవుచున్నది ప్రభువా. దుర్దినములు వస్తూ ఉన్నవి, రాకడ దినములు వస్తూ ఉన్నవి తండ్రి. రక్షింపబడకపోతే ప్రభువా నీ పరలోకానికి మార్గము లేదు తండ్రి. రక్షింపబడిన వారికి మాత్రమే
నీ పరలోకానికి మార్గము తండ్రి. అయ్యా, రక్షింపబడడానికి నీ వాక్యమును అంగీకరించడానికి కుమారునికి కృప దయచేయండి ప్రభువా. నాయన మానక తండ్రి నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని తన హృదయంలో దాచుకుని ప్రభువా, అయ్యా నన్ను రక్షించు దేవుడవు నీవే అని, ఈ లోకము శాశ్వతము కాదు అశాశ్వతమైనదని ప్రభువా తండ్రి, మరణము తర్వాతే అసలైనటువంటి జీవితం ఉన్నదని, శరీరానికి మరణమున్నది కానీ ఆత్మకు మరణము లేదని తెలియక ప్రభువా రక్షింపబడలేకపోతున్నారయ్యా. అట్టి రక్షణ భాగ్యము ఉచితముగాను దానముగాను నీ శిలువ రక్తముతో మాకు ఇచ్చిన దేవుడవు ప్రభువా. నాయన అట్టి రక్షణ భాగ్యము వెంకన్న గారికి, నాయన గంగు అప్పారావు గారికి దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా విజయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, నీ పాత్రగా వాడుకోండి తండ్రి. దావీదు గారిని జ్ఞాపకం చేసుకోండి, చేస్తున్న సువార్తలో తోడై ఉండండి, అనేకులను నీ వైపుకు త్రిప్పడానికి ప్రభు నాయనా నీ రాజ్య వారసులను చేయడానికి తండ్రి, కుమారుడు మాదిరిగా ఉండడానికి ముందు తనను తాను సిద్ధపరచుకోవడానికి, తన ప్రవర్తన శుద్ధి చేసుకోవడానికి కృపను దయచేసి అనేకులకు తండ్రి స్వార్థికుడిగా చేయమని అడుగుచూ ఉన్నాను. వందనాలు, స్తోత్రాలు తండ్రి. సత్యమేని జ్ఞాపకం చేసుకో, తనకొచ్చిన కష్టం ఎరిగిన దేవుడు నాయన 40 దినముల శిలువ ఉపవాస దీక్షలో పెట్ట మానక తండ్రి నీ పాదాలు చెంతకు వచ్చిందయ్యా. అయ్యా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి నా తలుపును తీసి మీకు సమస్తమును చేస్తానని చెప్పిన మాటను బట్టి బిడ్డని వద్దకు వచ్చి వెతుకుంటుందయ్యా, అడుగుకుంటుందయ్యా. నాయనా నీ తలుపును తీయమని ప్రతిమాలుకుంటుందయ్యా. బిడ్డకు నాయన కార్యము జరిగించి ప్రభా, ఆ బిడ్డకి ఏది నాయన జరుగుట నీ చిత్తమో, ఏది జరుగుట మంచి అని నీవు ఎచ్చి బిడ్డకి ఇస్తావో తండ్రి, అటు కార్యము బిడ్డకు జరిగించు, రక్షణ భాగ్యము కలిగించు తండ్రి. వారు తన ద్వారా తన కుటుంబీకులందరూ ప్రభు రక్షింపబడడానికి సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం. అలాగే తండ్రి పలకడియం నుంచి వచ్చిన బిడ్డలు తండ్రి, వచ్చిన వారిని అందరినీ జ్ఞాపకము చేసుకో ప్రభువా తండ్రి. పామరులను ఎన్నుకుని చేపలు పట్టే వారిని తండ్రి మనుషులను పట్టు జాలరుగులుగా చేసుకున్న దేవుడు అయ్యా, శిష్యులుగా మార్చుకున్న దేవుడు అయ్యా. నీవెంతో గొప్ప దేవుడవు ప్రభువా. అయినా మేమేమీ తెలియని వారమే అని అనుకుని ఉండగా ప్రభువా, వారిని తండ్రి నీవు తలక్రిందులు చేయగలిగి జ్ఞానమిచ్చు దేవుడు అయ్యా. అయ్యా అసలు నీవంటే ఏమిటో, నీ ప్రేమ ఏమిటో, పరలోక రాజ్యం ఏమిటో, రాకడేమిటో తెలియని పరిస్థితి వారికి ఉన్నప్పటికీ నీ తండ్రి అయ్యా సమస్తమును సరిచేసి జ్ఞానముతో నింపివేయుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ సిలువ తండ్రి ప్రపంచాన్ని తలక్రిందులు చేసిందయ్యా, నీ సిలువే నాకు రక్షణ తెచ్చిందయ్యా. నీ సిలువ లేకపోతే మాకు విలువ లేదు ప్రభువా. అట్టి వారిని విలువ లేని మమ్మలను నాయన నీ సిలువ రక్తములో వెలపెట్టి కొన్నట్లుగా తండ్రి, ఇదిగో తండ్రి పామరులైన శిష్యులను ఎన్నుకున్నట్లుగా నాయన జ్ఞానము లేని వారము, వట్టివారము, మట్టివారమైన తండ్రి మమ్మల్ని అందరినీ ఎన్నుకొని తండ్రి అయ్యా నీ సిలువ నీడలోనికి నీవు ఏర్పరచుకున్న ఈ బెతెస్దా కోనేరనే నీడలోనికి రానిచ్చావయ్యా. మమ్మల్ని జ్ఞానులుగా మార్చుకోండి తండ్రి అయ్యా. అనేకులకు నాయనా స్వార్థ చెప్పేవారిగా మా పాదములను మార్చు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం. వారి కొరకే తండ్రి, పామరుల కొరకే తండ్రి అయ్యా నీవు మందిరమును కట్టిస్తూ ఉన్నావు, కట్టించుకున్నావు తండ్రి. అట్టి వారిని బట్టి తండ్రి నాయన పల్లకడి గ్రామమంతయు ప్రభువ అయ్యా నీ మహిమతోను నీ శక్తితోను వారిని బట్టి తండ్రి ఆ గ్రామమంతయు తండ్రి మార్చబడడానికి, మలచబడడానికి, మహిమ మేఘమ ఎక్కడానికి తండ్రి అయ్యా పరలోక రాజ్యానికి పల్లకడియము మందిరమే అయ్యా గవినంటున్నావు తండ్రి, పరలోకపు గవినని తండ్రి
అనేక మారులు తండ్రి నీ సేవకుని నోట నుండి వినిపింపజేసిన దేవా నీకు స్తోత్రాలు నాయన. చేపలు పట్టే వారిని పట్టుకువచ్చి మనుషులను పట్టు జాలరులుగా స్వార్థికులుగా మార్చుకొని తండ్రి హత సాక్షులై తండ్రి నీ కుడి పార్శ్వమున కూర్చొనడానికి వారు సిద్ధులై ఉండగా తండ్రి మమ్ములను ప్రభువా నీ శిష్యుల వలె మార్చుకుని మలచుకుని తండ్రి ఇదిగో తండ్రి పలకడియంలోని బిడ్డలను తండ్రి అట్టి శిష్యులుగా మార్చుకొనిచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎవరిని స్వార్థను చాటడానికి తండ్రి హృదయపూర్వకముగా తండ్రి వారి పాదములను స్థిరపరచుకుంటారో తండ్రి, సిద్ధ మనస్సును జోడును తొడుగుకుంటారో తండ్రి, సత్యమనే దట్టిని పట్టుకుంటారో తండ్రి, వారికి మీరు తోడుగా ఉండి నడిపించి తండ్రి మార్గాలను సరళము చేసి పరలోక రాజ్యానికి నీవు వారిని వారసులుగా చేస్తానని చెప్పినట్లుగా తండ్రి అయా సువార్త అంటే ప్రభువా మంచి వార్త తండ్రి. రాజ్యము నీతిని వెదుకువారు తండ్రి పరలోక రాజ్యములో ప్రభువా నాయన ఆకలి తప్పికలు లేని రాజ్యము కొరకు తండ్రి ఆరాట పడేవారిగా మమ్మల్ని అందరినీ మార్చండి, మలచండి ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ తృప్తిపరచండి. ఏ అంశములు పట్టుకొని వచ్చారో తండ్రి, ఏ అంశములని పాదాలు చెంత పెట్టామో తండ్రి ఆ అంశములన్నిటికి ఆమేనని పలకండి తండ్రి. మీకు వందనాలు అయ్యా. భూలోకంలో ఏ పని చేస్తూ ఉన్నా తండ్రి నీ చిత్తము కానిది నీ ఆజ్ఞ లేనిదే జరగదనడానికి తండ్రి అయ్యా 100 సిలువ సువార్త కోటములు నాయనా నీవు నాయనా దృక్పథముతో జరిగించుకుని జయమునిచ్చిన దేవుడవు. ఇదే నాయనా మాకు ఆనవాలన్నట్లుగా ప్రభువా ఇదిగో రాకడ వార్తలు చాటుచూ ఉండగా అనేకులను ప్రభువా నీ రాకడ ఉందని, రాకడ మేఘం ఎక్కడానికి సమయము కావాలని, సిద్ధపడాలని తండ్రి వారు ఎరిగినట్లుగా నాయన ఏ గ్రామములో నాయన కోటము పెట్టడానికి, సభ పెట్టడానికి తండ్రి అంత్యకాల వాస్తవాలను వినిపించడానికి మీరు ప్రేరేపణ కలిగించి ముందుకు నడిపిస్తారో తండ్రి ఆ స్థలములలో ప్రజలను ముందుగా సిద్ధపరచండి అయ్యా. అనేకులు మారడానికి, అనేకులు వాక్యములు వినడానికి అయ్యా నీ రాకడకు సిద్ధపడడానికి తండ్రి మీ చిత్తములు జరిగించువాడా మీకే వందనములు స్తోత్రములు. అడ్డులు ఆటంకములు తీసివేయండి. పరమదేవుడవు దైవపుత్రుడవైన అయ్యా నాయనా లేఖనములు నెరవేర్చడానికి నీవు ఈ లోకానికి వచ్చి అయ్యా సిలువ వేయబడి మరణమును జయించిన దేవుడవైన నిన్నే సాతాను శోధించిందయ్యా. పాపమంటని పరిశుద్ధుడవైన నిన్నే సాతాను శోధించిందయ్యా. నీ సిలువ యాగము జరగకుండా ఉండాలని ఎన్నో మారులు నిన్ను గేలి చేసిందయ్యా, గద్దించిందయ్యా, నీ చుట్టూ తిరిగాడయ్యా సాతాను. అయ్యా మేమే పాటి వారమయ్యా, మేము పాపులము తండ్రి, అపరిశుద్ధులమయ్యా, నీతి లేని వారము తండ్రి, మేమే పాటి ప్రభువా. అయ్యా మా చుట్టూ నాయన మాకు ఆటంకపరిచే సాతానుని తండ్రి నీవు చూస్తున్న దేవుడవయ్యా. అయ్యా మంచి మార్గంలో నడవడానికి సాతాను అడ్డులను లయపరచు దేవుడవు తండ్రి నీవు అయ్యా. అయ్యా మంచి కార్యము జరుగుచుండగా ప్రభువా సాతాను అడ్డులను విడిపించే పరమదేవుడవు నీవే గనుక తండ్రి నీకు సమస్తమును అప్పజెప్పుతూ ఉన్నాము తండ్రి. నీ కార్యములు ఎన్ని అడ్డులు వచ్చినను, ఎన్ని ఆటంకములు వచ్చినను జయముగా జరిగించే జయశీలుడు అయ్యా. నీవు మరణాన్ని జయించిన దేవుడవు, లోకాన్ని జయించిన దేవుడవు ప్రభువా. నీ సాక్షిగా అయ్యా నీ స్వార్థకు అడ్డులు పెట్టేవారు, ఆటంకపరిచే వారిని సైతము తండ్రి నీవు తునాతునకలు చేసి సమస్తమును సరి చేయగలిగిన దేవుడవని ప్రభువా నమ్మి స్తుతించుచు ఉన్నాము. అలాగే ప్రభువా పల్లకడి మందిరమును తండ్రి ప్రతిష్ఠ దినమును బయలుపరచు ప్రభువా నాయనా నీకు వందనాలు. ప్రతిష్ఠ మహోత్సవమును నాయనా నీవు అత్యంత ఘనముగా జరిగించుకును దేవుడవా నీకు స్తోత్రాలు. మీరు తండ్రి అయ్యా పరలోకములో నుండి దిగివచ్చి, ఎందుకంటే ప్రభా దేవదూతలు తండ్రి ఆ స్థలములు నాయనా పరిచారము చేస్తున్నట్లుగా నీ కుమార్తెకు నీవు కనబడి మాట్లాడి చూపించావు దర్శనము తండ్రి. ఎంత గొప్ప దేవుడవు ప్రభా. అయ్యా దేవదూతలు పరిచారము చేస్తున్న మందిరము నిజముగా పరలోక మా రాజ్యానికి వెళ్ళడానికి నిచ్చెన వలె ఉన్నది తండ్రి. అయ్యా నిజమే తండ్రి, పరలోకపు గవిని మాకు సిద్ధపరిచిన తండ్రి మేము సిద్ధపడడానికి ఆ నిచ్చెన పై నుండి మేము ఆ మందిరంలో నుండి నీ రాకడ మేఘం ఎక్కడానికి తండ్రి
మమ్మల్ని అందరినీ సంసిద్ధులను చేయమని అడుగుచు నాన్న. దేవా మీకు వందనాలు. వచ్చిన వారిని అందరినీ దీవించండి. ప్రతి కార్యములను చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నాయన రావాలని ఆశ ఉన్న ప్రజలు తండ్రి, అయా మూలలో తండ్రి, అయా ఎందరి బిడ్డలు ఎక్కనో నాయన వ్యాధి బాధలు దుఃఖములతో నాయన విడవబడలేక విడిపించుకోలేని కట్లతో కట్టివేయబడ్డారు తండ్రి. నీ దేవదూతను పంపించు తండ్రి, చెర నుండి విడిపించడానికి యెరూషలేము వీధులలో నీవు నాయన వెలివేయబడిన గాడిద పిల్లపై ఊరేగింపబడే తండ్రి, నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడను నేనే అని చెప్పినట్లుగా తండ్రి, ఇదిగో ఒక స్థలం ఉన్నది, ఆ స్థలములోనికి వచ్చే నీవు విడిపింపబడతావు, విడుదల పొందుతావు, స్వస్థపడతావని తండ్రి మూలలో ఉన్నటువంటి వారికి తండ్రి నీ దేవదూతను పంపించుకో ప్రభువా. నరులు పిలువగా ఎవరు రారు ప్రభువా, మేము పిలువగా ఏ మనుష్యుడు రారు కానీ తండ్రి నీవు పిలుచుకుంటే నాయనా, నీవు పిలుచుకుంటే అయ్యా యాకోబు మందిరములోనికి తండ్రి గుంపులుగా గొర్రెలు వచ్చినట్లుగా ప్రభు నీవు నాయనా ప్రత్యక్షపరిచిన దేవుడవు, దర్శనమిచ్చిన దేవుడవు, కాలము పరిపూర్ణముగా సమస్తమును సాధ్యపరచు దేవుడవని నాయన నీ పాదాలు చెంత పెట్టుచు ఉన్నాము. నీవు నీ చేతులకు అప్పగిస్తూ ఈ 3వ ప్రార్థన నీ పాదాలు చెంతకు చేర్చుకుని ప్రభు ప్రార్థనకు ప్రతిఫల దీవెనలు పంపించి మీరు మాత్రమే మహిమను పొందుకొనమని మా ప్రభువును ప్రిరక్షకుడును శిలువ శక్తితో మమ్మల్ని నింపివేచున్నటువంటి శిలువనాథుడైన యేసు వారి నామమున ఈ నచ్చిని ప్రార్థన అడిగి వేడుకుని పొందుకొనుచు నాము తండ్రి. ఆమేన్. నీ మనస్సులోనివి నెరవేరును, ఇక నీ మనస్సులోనివి నెరవేరును, కేవలమగని ఉండవలయును చింత లేకుండా, చింత లేకుండా గనుక నాకేమి కొదువా నాదుడుండా. ఇది ఒకరు ప్రార్థన ఉండాలి. నీ మనసులో నెరవేర్చడానికి వచ్చాడు, నీ మనసులో నెరవేర్చడానికి వచ్చాడు మహాదేవుడు. పట్టుదలతో ప్రార్థన చేయి, గురిగిన ప్రార్థన చేయి. నీ గురి నెరవేర్చాలి, నీ ప్రార్థన నెరవేర్పు రావాలి. యాకోబు పట్టుకున్నట్లుగా పట్టుకో, యాకోబు పట్టుకున్నట్లు పట్టుకో. నన్ను దీవిస్తే కానీ నేను వెళ్ళలేను ప్రభువా, నన్ను దీవిస్తే కానీ నువ్వు నెలలేవున్నట్టుగా ఈరోజు నేను దీవించబడాలని, ఈరోజు నా అవసరం నెరవేర్చబడాలని నువ్వు ప్రార్థన చేసుకో. పట్టు వదలవద్దు. ఇదిగో యాకోబు పోరాడిన దగ్గర పోరాడుతున్నావు నువ్వు. యాకోబు ఎక్కడికి పోరాడాడు, ఆ స్థలమేది. ఒక్కసారి ప్రార్థన చేసుకో. ప్రభువా నా పట్టు విడవద్దని నన్ను ప్రార్థన చేసుకో. 5వ ప్రార్థన, 4వ ప్రార్థన సంప్రక్షణ. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా దేవా, గొప్ప దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. తండ్రి ఓని స్తోత్రములు తండ్రి. నా యేసయ్య, నా గొప్ప దేవా, నా తండ్రి నీకేమి చిరణము తీర్చడమయ్యా, సమస్తం నీ సాధ్యము తండ్రి. నా దేవా, నా తండ్రి యేసయ్య, నువ్వు చేసిన కార్యాలు ఎన్నో కార్యాలు బాగు వేస్తే కంటికి కనబడవు, సౌరికి కనబడవు, హృదయానికి గోజులాడు దేవా. నీ స్తుతి నాయన, స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డతో మాట్లాడే ప్రతి బిడ్డ బలపరచు దేవా. నా తండ్రి నీ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధులు పరిశుద్ధులు అనిత్యము దూతలతో కొనియాడుతున్న దేవా, నీకే స్తుతి నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నీ చేసిన పాపాలకు నా ప్రభా, నా తండ్రి నీ ప్రాణం పెట్టావయ్యా, నీ రక్తం చిందించావు దేవా. నీకే స్తుతి నాయన, స్తోత్రాలు దేవా. నా
నా దేవా నీకే స్తుతి నాయన. నాకు ఎవరు తండ్రి యేసయ్యా దేవా, నీకంటే గొప్ప దేవుడు నా ప్రభా, నీకే స్తుతి తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి నా దేవా, నీకే స్తోత్రాలయ్యా తండ్రి. నా యేసయ్యా, నా ప్రేమ గల తండ్రి, దయగల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులు తండ్రి యేసయ్యా. నా తండ్రి నా దేవా తండ్రి యేసయ్యా, రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది నశించిపోతున్నారయ్యా తండ్రి. ఆ తండ్రి రక్షణ భాగ్యము దయచేసి దేవా నా తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రభా రక్షణ తీసుకున్న ప్రతి బిడ్డకి తండ్రి దయచేసి దేవా నా తండ్రి మనసులో మార్చి దేవా నా తండ్రి. నా రాజా మేము చెప్తే మారే వాళ్ళు కాదు ప్రభు యేసయ్యా. నా దేవా నా తండ్రి యేసయ్యా, నా తండ్రి నీకే స్థితులయ్యా, స్తోత్రా తండ్రి. నా దేవా పరలోక రాజా, పరిశుద్ధుడా పరిశుద్ధుడు తండ్రి. నా దేవా నా తండ్రి యేసయ్యా, రాయవారి నుంచి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి దేవా నిస్తున్నాయినా. నా తండ్రి తండ్రి నుంచి వచ్చిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి తండ్రి. పల్లకాడి నుంచి వచ్చిన బిడ్డను కూడా తండ్రి యేసయ్యా దీవించి ఆశీర్వదించండి. పల్లకాడులు కట్టిన మందిరం ప్రభు యేసయ్యా, ఆ స్వస్థల ప్రభా నా దేవా తండ్రి యేసయ్యా, మా కోసం ఏర్పాటు చేస్తావు దేవా నిస్తున్నాయినా. నా దేవాన్ని ఇస్తున్నాయినా, నా ప్రభు నీ దేవదూతలతో ప్రభా నా తండ్రి యేసయ్యా, నా దేవా సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నా యేసయ్యా నా తండ్రి ప్రభా నా తండ్రి యేసయ్యా, మీ తండ్రి ఎందుకు పనికిలాంటి వాళ్ళమయ్యా తండ్రి. తండ్రి యేసయ్యా తండ్రి యేసయ్యా, ఎందుకు పనికిలాంటి మమ్మల్ని వెన్నుకున్నావయ్యా, మమ్మల్ని వెన్నుకున్న దేవాన్ని స్తోత్రమయ్యా. దేవా తండ్రి యేసయ్యా, పాటి వాళ్ళము తండ్రి యేసయ్యా, దేవా నా తండ్రి యేసయ్యా, మాట్లాడే బలమంతులు ధనవంతులు ఎంతో మంది ప్రభా నా తండ్రి స్థితిలో నా ప్రభు లేరు ప్రభా నా తండ్రి యేసయ్యా. మమ్మల్ని ఇలా గుర్చినట్లు స్తోత్రా దేవా నీకే స్థితి నాయన. పరిశుద్ధుడు తండ్రి యేసయ్యా, నా తండ్రి అలా వచ్చినట్టు వచ్చిన బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి తండ్రి. నా దేవా నా ప్రభా యేసయ్యా, వచ్చిన ప్రతి బిడ్డ సమస్యలు తీసివేతండి, వాళ్ళ వేదనలు తీసివేతండి. నిన్ను వెనక ముందు నువ్వు వెలిగిన దేవుడు అయ్యా తండ్రి. మాకైతే తెలియదు ప్రభా యేసయ్యా, ఏ బిడ్డకే కొత్తలు, ఏ బిడ్డకే వేదన, ఏ బిడ్డకే సమస్య మాకు తెలియదు తండ్రి. నువ్వు తెలుసున్న దేవుడు అయ్యా తండ్రి యేసయ్యా, నీలో భోజనాడుతున్నాము దేవానిస్తుంది నాయన. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి దేవానిస్తుంది నాయన. నా యేసయ్యా, నా ప్రేమల తండ్రి యేసయ్యా, నా తండ్రి నా గొప్ప దేవా నీకే స్తుతి నాయన. పరలోక రాజ్యా నీకే స్తుతి నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడుతున్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులయ్యా. నా రాజా నా తండ్రి అలాగే నా ప్రభు ఎంతో మంది పురుషులు వచ్చారు ప్రభా, వాళ్ళని సమస్యలు కూడా వాళ్ళ కష్టాలు తండ్రి, వాళ్ళ వ్యాధుల శోధనలు కూడా తీసివేతండి. నా దేవా నీలో భోజనాడుతున్నారు బాబు యేసయ్యా. దేవా నా ప్రభా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు కూడా తండ్రి యేసయ్యా, రక్షణ లేని బిడ్డలు రక్షణ భాగ్యం దయచే దేవాన్ని స్థితి నాయన. నా యేసయ్యా, నా ప్రేమ గల తండ్రి, నా దైవ తండ్రి కోరు నా మేడ కాస్తి కాపాడి గొప్ప దేవుడు తండ్రి. అలాగే నా ప్రభా తండ్రి అమ్మగారికి అయ్యగారికి కూడా ప్రభా తండ్రి మంచి ఆర్జించిన వాచ్యమైన ఆహారం దయచేయండి. ఆ ఆత్మైన ఆహారంలో మీరు బ్రతికేలా సహాయం చేయాలి. నా దేవాన్ని స్థితి నాయన. నా ప్రభా నా తండ్రి ఇద్దరు మనకు దీవించాల్సిన ఆ ఇళ్ళే ప్రతి అవసరతలో నువ్వు ఉండుతండి, ఆ రాకపోకట్లో నువ్వు ఉండుతండి రాజ్యాన్ని స్థితి నాయన. దేవా తండ్రి తండ్రి చెల్లి గారి ఇద్దరు కూడా కాచి కాపాడు దేవా నీకే స్థితి నాయన. స్తోత్రాలు తండ్రి. నా ప్రభా నా తండ్రి నీకే స్థితి నాయన. ఎంతో మంది రచించిపోతున్నారయ్యా, ఎంతో మంది ప్రభు యేసయ్యా. నువ్వంటి తెల్లని బిడ్డలు ఉన్నారు తండ్రి, నీ దృష్టి తెల్లని బిడ్డలు ఎంతో మంది తండ్రి ఉన్నారు ప్రభు యేసయ్యా. నా తండ్రి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డను రచించిపోయిన ఇష్టపడవు బాబు యేసయ్యా. వాళ్ళ జ్ఞాపకం చేసుకున్న రాష్ట్ర భాగ్యం దయసే దేవాన్ని స్థితి నాయన. పరిశుద్ధాత్మ దేవాన్ని స్థితి నాయన. నా యేసయ్యా, నా ప్రేమగల తండ్రి, నా పట్ల ఎన్నో మేలు తండ్రి. ఓటు రెండు కది స్థితిలో ఉన్న నా శక్తి నా బలము కాదయ్యా, నువ్వు ఇచ్చిన శక్తి వల్ల నిలబడ్డాను తండ్రి. నా భర్త సాగు గోతుల నుంచి లేవనెత్తావు తండ్రి, స్తోత్రములయ్యా. నా యేసయ్యా, నా తండ్రి, నా ప్రభు యేసయ్యా, నాకు చేసిన తండ్రి ఉపకారం అందరికి చేయండి యేసయ్యా. నాకు చేసిన మేలు ప్రతి బిడ్డకు దయచే దేవాన్ని స్థితి నాయన. నా యేసయ్యా, నా తండ్రి, నా తండ్రి స్థితిలో నిలబెట్టేవంటే నా శక్తి నా బలము కాదయ్యా, నువ్వు ఇచ్చిన శక్తి వల్ల ప్రభు నా తండ్రి. నా యేసయ్యా, నా దేవానికి స్థితి నాయన. నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు ప్రార్థన నేర్పించండి. నీ ప్రార్థన దిగజారిపోతున్నానయ్యా తండ్రి. నా యేసయ్యా, నా తండ్రి, నా ప్రార్థన నేర్పించండి. నీ ప్రార్థన వెతికే శక్తి తండ్రి. నా దేవాన్ని స్థితి నాయన. నా చిన్న ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోమని తండ్రి. అలాగే నా రంగం పెట్టదండి, మండలం కదిలించదండి. ఈ సొంత స్థానం ప్రతి బిడ్డ వచ్చిందండి, మార్చుకుని బాధ్యము దయచేయండి యేసయ్యా. ఈ రంగం పెట్టలో తండ్రి యేసయ్యా, నా తండ్రి ఈ మండలం అంతా కదిలించిందండి. నా గొప్పగా తండ్రి యేసయ్యా, ఇక్కడ తండ్రి సన్నిధి ఉందా, సన్నిధిలోకి వెళ్ళి ప్రతి బిడ్డ బాగుపడుతున్నారండి ప్రభా. వాళ్ళ తండ్రి తెలుసుకున్న మార్గం దయచేయాలని ఆయన ప్రతి బిడ్డని కూడా తండ్రి. నా దేవా, నా ప్రభా మీకు వచ్చి మార్చుకుని బాధ్యం దయచేయమని ప్రభా. నా చిన్న ప్రార్థన పాదోచన చేర్చుకోమని వచ్చేరాని ప్రార్థన నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని
ఏసునామమున తండ్రి. ఆమేన్. ప్రభు దూతలను పరిశుద్ధులను ఇక ప్రభు దూతలను పరిశుద్ధులను విభవముగా మన మాజమసులు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుకాన ఏమి కొదువా నాదుడుండా. ఐదవ ప్రార్థన మధ్యాహ్న మోషన్ అందరూ చేసుకోవాలి ప్రార్థన. మౌనంగా ఉండొద్దు. దేవుడు నీ వైపు చూస్తున్నారు. పరిశుద్ధులు పక్కన తిరుగుతున్నారు. ప్రభువారు పక్కన తిరుగుతూ ఉన్నారు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి ఆ బాధలు తీర్చుతండి నేను నీ వందనాలు నీకు ప్రార్థన. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఎవరైతే నైనా బాధలతో ఉన్నారో తండ్రి ఆ బాధలు తీర్చి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు నైనా. అలాగే తండ్రి షుగర్ బాధలతో ఉన్నారు తండ్రి, నేను షుగర్ బాధలనైనా బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా రక్త కన్నాలు పడిపోయిన వారు ఉన్నారు తండ్రి, రక్త కన్నాలు పడిపోయిన వారినైనా ముట్టండి, బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా చెప్పకూడి విరిగిపోయిన వారు ఉన్నారు తండ్రి, నైనా చెప్పకూడిన నైనా అతికెట్టి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిను కూడా నైనా ముట్టండి తండ్రి, ఏ బాధ లేకుండా నైనా బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే తండ్రి నైనా బీపీతో ఉన్నారు తండ్రి, నైనా బీపీ నైనా లేకుండా చేయండి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా కిడ్నీలు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి, నైనా కిడ్నీలు బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి తండ్రి, నైనా రాళ్ళు నైనా కడగండ తండ్రి నేను కరిగించి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఊపిరితిత్తులు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి, నైనా ఊపిరితిత్తులు పాడైపోయిన వారిని బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఏడ్చి బాధలతో ఉన్నారు తండ్రి, నేను ఏడ్చి బాధల్ని ఈ రక్తంతో కడగంట తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే నైనా క్యాన్సర్ రోగులతో ఉన్నారు తండ్రి, నైనా క్యాన్సర్ రోగులను ముట్టండి తండ్రి, బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే తండ్రి తలలో గడ్డ కట్టిన వారు ఉన్నారు తండ్రి, నేను ఆ గడ్డనైనా కరగదీయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా కాళ్ళు విరిగిపోయిన వారు ఉన్నారు తండ్రి, వాళ్ళు విరిగిపోయిన వారిని ముట్టండి తండ్రి, బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే తండ్రి ఇంకా ఎన్నెపోసు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి, నైనా ఎన్నెపోసను ముట్టు తండ్రి నైనా బాగు చేయండి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పచ్చవాతంతో లాగేసిన వారు ఉన్నారు తండ్రి, నైనా పచ్చవాతాన్ని ముట్టండి తండ్రి, నైనా బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పక్కలో నెక్కి వచ్చిన వారు ఉన్నారు తండ్రి, నైనా పక్కలో నెక్కునైనా బాగు చేయండి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా సెమిటి వారు ఉన్నారు తండ్రి, నైనా సెమిటి వారిని ముట్టండి తండ్రి, బాగు చేయండి తండ్రి. నైనా చేతులు లేని వారు ఉన్నారు తండ్రి, నైనా చేతులు లేని వారిని బాగు చేయండి తండ్రి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా చూపు లేని వారు ఉన్నారు తండ్రి, నైనా చూపు లేని వారికి నైనా చూపుని విడుదల చేయండి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా కోర్టు సిక్కులతో ఉన్నారు తండ్రి, నైనా కోర్టు సిక్కులను విడుదల చేయండి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పోలీస్ కేసులతో ఉన్నారు తండ్రి, నైనా పోలీస్ కేసులను విడుదల చేయండి నేను నీ వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా వ్యాపారం చేసిన వారిని అందరినీ కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి.
నేను ప్రతి ఒక్క వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నేను పొరుగురు లైన్కి వెళ్ళే వారిని అందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆ వ్యాపారంలో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నేను వాహనాలు నడిపేవారు ఉన్నారు తండ్రి. నేను వాహనం నడిపేవారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి అమ్మగారిని అయ్యగారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆ సేవలో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నైనా మంచి మాటలు చెప్పాలి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే వంశీ గారి పనిలో తోడుగా ఉండి, వంశీ గారు చేసే పనిపాట్లలో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అలాగే కిషోర్ గారి పనిపాట్లలో తోడుగా ఉండి కిషోర్ గారు చేసిన పనిపాట్లన్నీ దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నైనా వరుసలేళ్ళలో కూటమి పెట్టాలి తండ్రి. నైనా వరుసలేళ్ళలో కూటమిని నైనా ఘనంగా జరిపించి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నైనా పల్లకడవిలో తండ్రి సత్య ఓపెనింగ్ తండ్రి. నువ్వు ఎవరి తారగా ఓపెనింగ్ చేస్తావు తండ్రి. ఓపెనింగ్ చేసిన వాడు నువ్వే తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే రాయవారి నుంచి వచ్చిన వారిని అందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే సెంట్రల్ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే రంగంపేట నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే వర్షలేట్ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఏనగోల నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే పల్లకడ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఇంకా ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారో తండ్రి, ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారో వారందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను ఎవరైతే ఏ పనిపాట్లు చేస్తున్నారో ఆ పనిపాట్లలో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నేను గుహాలు కట్టుకున్న వారు ఉన్నారు తండ్రి. గుహాలు కట్టుకున్న వారికి సహాయం చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నేను మందిరాలు కట్టుకున్న వారు ఉన్నారు తండ్రి. మందిరాలు కట్టుకున్న వారికి సహాయం అందించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువే చేయన్ బసదిగు స్థలము ప్రభువే నివసించు మా ప్రభువే నివసించు గణకారా కేమి కొదువా ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం. ఆరో ప్రార్థన మన మధ్యలో సువార్తముగా చేస్తాం. చివరి ప్రార్థన లెక్క సమయం అయిపోతుంది. నువ్వు బతుమాలకు వేసేని వ్యర్థంగా ఉండద్దు. నీ ఎదురుగా ప్రభువారు ఉన్నారు, నీకు ఇవ్వటానికి ఉన్నారు, నీకు సహాయం చేయడానికి వచ్చారు. ఆయన అడుగు, ఆయన వైపు చూడు, వేరే ఆలోచన రానివ్వద్దు. ప్రభు వైపు చూడు. ఒక దొంగ తీగని చూశాడు, దేశేని మేలు పొందుకున్నాడు. నువ్వు తేరు చూడు, ఈరోజు మేలు పొందుకుంటావు. దొంగలాగా మనమేమన్నాం? అనేక బిడ్డలు నీ నామలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ దృష్టిలో జ్ఞాపకం చేసుకోకండి. నీకు అందరూ చూస్తాం. ఈ నెలంతా నీ లెక్కలకి మమ్మల్ని కాసి మమ్మల్ని శ్యామంగా ఉంచిన తండ్రి, నీకు అందరూ చూస్తాం. మా కొరకు తండ్రి ఆయన సిలువై పడ్డావు, పట్టబడ్డావు, నలుగు పడ్డావు తండ్రి. 3 రేఖలు వచ్చి తల్లికి తిన్నావు తండ్రి. నీకు అందనాలు తండ్రి, మీకే చూస్తాం. అయ్యా నీకేమి ఇచ్చినా నడుము తెచ్చిన
నా తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. మా పాపములు పెట్టి మా అపరాధములు పెట్టి నీ చేసిన దోషములు పెట్టి సిలువైబడి తండ్రి నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. మా తండ్రి నీకేమిచ్చిన రుణము తీర్చినప్పుడు అయ్యా పాలు తాగేది ఏమి మీద తండ్రి 39 కొలాలు కొట్టావు తండ్రి. నీలో సాగితే రూపము లేదు తండ్రి. మా కోసం తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. మా తలంపులు పెట్టి శిక్షకి ములికి నాటునట్టు ఎంత ఏదనకు వారికి వందనములు స్తోత్రాలు. దైవవారికి వందనములు స్తోత్రాలు తండ్రి. మా కొరకు ఎంత వేదన పడ్డావో, ఎంత సిలువలో ఏలాడుతున్నా తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. అయ్యా ఎలాంటి పాపనైనా నా వద్దకు వచ్చిన వాడిని తోచలేదు. అయ్యా నేను క్షమిస్తానని మాట్లాడుతండి. నా సింపను నాయన మా కొరకు నా కొరకు ఈ పాపని పేదనించి సిలువలో తండ్రి నిర్ణయాలను మాకు బదులుగా ఇచ్చిన తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. నీకే వందనములు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నీకు ఈ నిమిషాన్ని వీటికే తెలియచేపించరా మానవులు నాయన నీ ఒక్కరికొక క్షమించుకోరు. నువ్వైతే క్షమించే దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. సిలువలో వల్ల తొంగిన తండ్రి నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మారు మనసు పొందుకోవడానికి సహాయం చేశాడు. ఈయన నిజమైన దేవుడు. అయ్యా పాపలను రక్షించే దేవుడు అని తండ్రి. కుడి పక్కన ఉన్న దొంగపై శాపలు పడ్డాడు. అలాంటి పశ్చాపులు బాలో లేదమ్మా. ఇదేనండి నాయన బాబు బాగా పశ్చాపులు పడ్డానికి సహాయం చేశాడు. నీకు వందనములు స్తోత్రాలు. ఆ దొంగను మార్చినట్టు మమ్మల్ని మార్చుకోదండి. నీకు వందనములయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. ఆత్మల కొనికి దాహం కలిగి ఉన్నావు అయ్యా. నీకు వందనములు. నీకు దాహం తీర్చలేకపోతున్నావు. నీవే పట్టువారు ఈ లోకములో ఎన్నో కోరుకుంటున్నావు. నా తండ్రి నా కొరకు పేర్పించాడు, రక్తమిచ్చాడు. నా కొరకు సిలువలో ఏలాడాడు. మాకు అటువంటి పశ్చాత్తాపం లేదు తండ్రి. అటువంటి వేదన మాలో లేదు. అయినప్పుడు కూడా అమలకుల నా కొరకు వేడుకండి. మీ కుటుంబం కొరకు వేడండి. మీ బిడ్డల కొరకు వేడుతున్నారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ దయ గొప్పది తండ్రి. అయ్యా నీకు వందనములు స్తోత్రాలు. మా పక్కన నీ రక్తము కాచి మా పాపములన్నీ క్షమించి నీలువైన రక్షణ మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. ఏ అని తెలియని తండ్రి ఇటు ఇలువైన వార్తను మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు. నీ రుణత్వమై ఉన్నావు. నీ రుణమును తీర్చడం అయ్యా. మా కొరకు పశ్చాత్తాపంగా వచ్చావు కానీ తండ్రి. మా కొరకు కూలివాడిగా వచ్చావు కానీ నీకైతే నీవేమి చేయలేకపోతున్నావు తండ్రి. అయ్యా నీకు వందనములు స్తోత్రాలు. మా తండ్రి నీకే వందనములు స్తోత్రాలు. అయ్యా నీకే ఆ కాలం వచ్చిన చూడు ఎంతవరకు కొట్టిన దాంట్లో గట్రా మీరు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మీ మానవులు పడిపోతున్నా, జారిపోతున్నా. అపరాధి ఎంత శోధించినప్పుడు కూడా అయ్యా సోదరులు వచ్చి మమ్మల్ని తెప్పించుతున్నా తండ్రి. నీకు వందనములు స్తోత్రాలు.
పరిశుద్ధాత్ముడా నీకు వందనముల స్తోత్రాలు దేవా. అలాగే పల్లె కంట్లో నాకు జరిస్తున్నా తండ్రి దేవాలయాన్ని చేతి అయ్యో మీరు ఎంతగానో అగ్గామని బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. దాని ఓపులకి మీరే చేయండి దేవా. మీ చేతులు ఖర్చు ఇంకా ఎక్కడి బిడ్డలు తండ్రి మీ తట్టు తిప్పుకోండి ప్రభు. అయ్యా మీరే మార్చుకోండి, అగ్గామనంతా మార్చుకోండి. అయ్యా ఆలయమంతని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీ చేతులు కప్పుకొని ఎసయ్య నామలు అడుగుతున్నాం ప్రభు. అలాగే వచ్చిన గ్రామంలో తండ్రి ఈ నెలలో జరుగుతున్న ప్రభు అయ్యా కూటమి చేతులు కప్పుకొని 2 కూటములు ఎంతో గమనంగా జరిగించో ప్రభు. నీకు అందరములయ్యా నీకే స్తుతులు స్తోత్రం. 3 నెలల కూటమి చేతులు కప్పుకుంటున్నా మాకంటే మీరు ముందు వెళ్ళి తండ్రి మీరే తలాన్ని సిద్ధపరచుకోండి ప్రభు. మీరే సంవత్సరం చేతులు కప్పు అగ్గామి బిడ్డలతో మాట్లాడుతండి. అయ్యా మీరే పిలుచుకోండి ప్రభు. నీ రాకడ సువార్త తండ్రి మీరు చెల్లాడు తండ్రి. నీ రాకడికి ఎలా సిద్ధపడాలో తండ్రి అది సిద్ధము చేసుకోండి తండ్రి. అటువంటి బిడ్డలు మార్చుకోండి. ఆ గ్యామని పట్టుకోండి మేము గ్యామ బిడ్డలంతా మార్చుకోమని అయ్యా తండ్రి ఈ నెల తండ్రి జరిగించి కూటముల మీరు గమనంగా చదివించుకోండి ప్రభు. మీరే కార్యాన్ని నెరవేర్చుకోండి ప్రభు. మీకు అందరముల స్తోత్రం. ఆడితో మా వంతైతే కార్యం చేసి దేవుడు నువ్వు తండ్రి. అయ్యా మీ వాడితో గొప్ప కార్యం చేసావు ప్రభు. మాకేదో అవసరమో నీకు తెలుసు ప్రభు. ఆ గ్రామ బిడ్డలకు కావాల్సిన సహాయం అందించండి. మీరే మార్చుకోండి ప్రభు. మీకు చేతుల స్తోత్రాలు. అయ్యా రాజా నీకు అందరముల స్తోత్రాలు. ఎక్కడికి అనేక బిడ్డలు వచ్చారు. రాయాల నుంచి చండేళ్ళ నుంచి అలాగే నా పల్లెకడుగు నుంచి వచ్చారు, వెంకటాపురం నుంచి వచ్చారు, పుడుసులు వచ్చారు, సీలు వచ్చారు ప్రభు. అనేక బిడ్డలు వచ్చారు. భర్త భార్యలు ఇడిపురాలు వచ్చారు, ఉద్యోగాలకు వచ్చారు. వాళ్ళందరినీ మీ చేతులకి అప్పచెప్పుకున్నాం తండ్రి. అయ్యా కార్యములు నెరవేర్చండి ప్రభు. అయ్యా సంవత్సరం తండ్రి మీరు ఇడగొట్టి మేలు చేయండి తండ్రి. అడ్డులు ఆటంకాలు తొలగించు ప్రభు. నీ నామకు భయం కలిగాలి తండ్రి. నీ నామానికి ఘనత కలిగాలి ప్రభు. ఇది సువార్త తండ్రి. పల్లి పల్లి పట్టు పట్టు పాకాలు వేసయ్యా. అయ్యా తండ్రి నా ప్రభువాది కొంచెం సూత్రాలు నీకే సూత్రాలు సూత్రాలు ప్రభు. ఈ గ్యామని గ్యామ బిడ్డలు మార్చుకోండి తండ్రి. నీకు అందరముల స్తోత్రాలు ప్రభు. వచ్చిన ప్రతి కార్యాలు నెరవేర్చండి ప్రభు. అలాగే అయ్యా నమ్మగారి కార్యక్రమ శక్తి బలము దయచేయండి ప్రభు. అయ్యా మీ పనిముట్టుగా బలంగా నడిపించుకోండి తండ్రి. ఏ నడులు ఆటంకాలు వచ్చినప్పుడు కూడా అయ్యి తొలగించి దేవుడు సంపూర్ణమైన శక్తి సంపూర్ణమైన బలం ఇచ్చింది. ఆనంద మంటలు చిన్న పనులు ముందుగా అడిగి వేసి పెట్టలేక ఎంతగానో సహాయించండి. ఇంకా జరిగించు ఇంకా సహాయించండి. అయ్యా నీకు అందరూ అనేక బిడ్డలు నీ కార్యములు చూసి వెనక పడిపోయారు. నీ శక్తము సాతాన్ని అంతకల్లి పిలిచేసి తన నాటులు సాగుతుంది. మళ్ళీ ఒకదైనా నువ్వే పిలుచుకుంటా వచ్చిన బిడ్డలందరూ మళ్ళీ ఇదే తమ్ముళ్ళు రప్పించుకోమ్మా. మీరే మార్చుకోండి తండ్రి. అయ్యా మా గ్రామం నాయన చెండేని గ్రామంతో మార్చుకోమ్మా. అయ్యా నీ నామాన్ని రుచి చూసి వెనక్కి పడిపోయేది తండ్రి. అది నీకు తెలుసు. అడ్డులు ఓటంకలు తొలగించు సాతాను చూడలేక తండ్రి ఎన్నో పండుగలు ఇక సతమన్నది లేదు మర్చుకోలే దేవుడు. అలాంటి నీ నామలు మార్చుకోపు. నీ కార్యానికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తండ్రి నీ తట్టు తిప్పు మార్చుకోము. నీ కొంతరములు నీ ఆత్మ ఎక్కడుంటే అక్కడికి సాతాను శోధిస్తున్నాడు. ఆ సాతాను శోధించుకుంటే దూరపరచండి. విడుదలపరచు దేవానికి కొంతరములు చూస్తాను.
వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ధ్యానంలో మీరు ఉండండి. ఈరోజు మాతో ఏం మాట్లాడతావో తండ్రి, మా ఆత్మ తండ్రిని సిలువు చట్టు మీద మరుగుపరుచుకోండి. నోటికి నోరు పన్నుకు పన్ను మాకు అందరికీ ఎనగల సౌమికి ఇంపుగల మనసిచ్చి అర్థం చేసుకుని జ్ఞానం మాకు రైసేయండి అయ్యా. సరి చేసుకుని గొప్ప రైసేయండి. ఇన్ని ఇడిచిపెట్టి పెట్టలుగా కాదు కానీ నాకు మాకందరికీ సహాయం చేయాలి. ఈరోజు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మీకు వందనముల స్తోత్రాలు ప్రభు. అయ్యా దేహంలో మీరు ఉండండి ప్రభు. ఇంకా జరగపోయి పనిలో మీరు తగ్గించండి తండ్రి. అలాగే ఆశీర్వాద భోజనం జీవించండి తండ్రి. అయ్యా తండ్రి ఆశీర్వాద భోజనం వంటి బిడ్డలు వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి కార్యం నెరవేర్చండి. మీరు విడిచిపెట్టి దేవుడు కాదు అయ్యా. మేము అడగకుండా ఎక్కడికే విశేషం వచ్చిన బిడ్డలకి అందరికీ సహాయం చేయండి ప్రభు. నాకంట ముందు చేసిన ప్రార్థన మీద ఆలోచించేది యారో ప్రార్థన చేసిన నా ప్రార్థనలో తప్పులు కానీ పొరపాట్లు కానీ ఇంకా ఏది మనిషి ఏది విషయానా తండ్రి అన్ని నీ పాదాలకు అప్పచెప్పుకున్నాను ఆయన. ప్రతి కార్యం నేను నెరవేర్చను. నన్ను నా దీన్ని కొట్టమని జ్ఞాపకం చేసుకుంటుంది. అయ్యా దూరి లాంటిదని చెత్తలాంటిదని కొంచెం మంచి లేదు ఎనికి లేని నా ప్రార్థన అయ్యా నీ పాదాలతో చేర్చుకుంది. ఈ ప్రార్థన ప్రతిఫలం తెస్తుంది. నాకు అట్లా పెళ్లి కుమారుడై త్వరలో రాని యేసు వారు నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. జనాకుని ఇష్టం జనాచును ఇక జనాకుని ఇష్ట జనమొచ్చును తనకు ఇష్టము గాని జనము దరికి రానియడు దరికి రానియరు కనుక కొదువా నాదు. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరూ లేచి నిలబడతాం. ఒకసారి లేచి నిలబడతాం. కళ్ళు తెరవద్దు, చేతులు జోడిందా. స్థితి మారుతుంది. ఇప్పుడు అందరూ కూడా అయ్యా నేను వచ్చిన కార్యం నీకు చెప్పాను, నా కార్యం చేస్తున్న దేవానికి స్థుతి. చాలా బాగా ఆలోచించాలి మాటలు. నువ్వు ఎందుకొరకు వచ్చావో దేనికోసమో ప్రార్థన చేస్తావో అది నెరవేర్పులోకి వచ్చేసిందని దేవుని స్థుతి చెప్పాలి. స్థుతి నీ స్థితి మార్చేస్తుంది. దేవా నేను వచ్చిన కార్యం నువ్వు విన్నారు, నా కార్యం చేశారు తండ్రి నీకు స్థుతి. నా వ్యాధి తగ్గించారు దేవానికి స్థుతి. నా అవకాశాన్ని కల్పిస్తున్న దేవానికి స్థుతి. నా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుతున్న దేవానికి స్థుతి అని అందరూ కూడా స్థుతి చెప్పాలి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. దేవానికి స్థుతి, దేవానికి స్థుతి అని చెప్పాలి. ఏడో ప్రార్థన. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుల ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రం తండ్రి. వారు మాతో కూడా నీ సజీవమైన రకల శ్వాసనయ్యి పౌర్ణమైన రకల శ్వాస భద్రపరచుకుంటున్నాము. రంగపేట మండలంలో తండ్రి అతను మీ సాల ఏర్పరచుకుంటున్నాము తండ్రి. సాలలోకి తండ్రి మేము పిలవగా రారు తండ్రి స్థుతున్నాయన. అలాగే తండ్రి సాలలోకి తండ్రి ఒక సింహాసనం వేసుకున్నావు తండ్రి. సింహాసనం ఎదుర్కొన్న తండ్రి ఆ కూర్చున్న వారందరినీ కనులుచుకొని చూస్తున్నావు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే తొలి పార్థంలో మీరు ఉన్నతి పొందనములు తండ్రి. సైతం ఎదురుపులో మీరు ఉన్నతి పొందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. 7 పాత్రల కింద మీరు వాడుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. వాక్య పఠనం మీరు ఉన్న తండ్రి. వాక్యంలో మేము వాక్యం తండ్రి మేము ముద్రించుకునే భాగ్యం మాకు అనుగ్రహించు తండ్రి. ఎవరు వేసుకునే భాగ్యం అనిపిస్తుంది తండ్రి. దేవజల వాక్యం చెప్తుందిగా 7 ఆప్తం మీరు
అభిషేకించండి తండ్రి. వందనములు తండ్రి. ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి. ధ్యానం యొక్క తండ్రి గానం చేతిలో కూర్చి చేసుకుంటుండగా మంచి దర్శనాలు తెచ్చే తండ్రి. ఇక వందనములు స్తోత్రములు తండ్రి. అయా నీకు వందనములు తండ్రి. బిడ్డలైతే వారు ఏ వంశం పెట్టుకుని వచ్చారో ఆ వంశాలను కూడా నెరవేర్పులోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. వీరి గురుగారు కుటుంబం దీవించండి. ఆ కుటుంబానికి తండ్రి గృహం కావాలి తండ్రి. గృహాన్ని ఇచ్చే తండ్రి నీకు వందనములు. అలాగే సువార్తమ్మ గారి కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. ఆ మనవరాలు తండ్రి బాగుపడిన దయచే తండ్రి నీకు వందనములు. చిట్టరామ కూడా తండ్రి బాగుపడిన దయచమని అడుగుతున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే కృపాం గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే రాణి గారిని మీరు దర్శించండి తండ్రి. కృపాం గారికి ఇచ్చిన కొట్టుని లాగేట కృపాం గారు కొట్టు తండ్రి వృద్ధిలోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి అక్కడ వచ్చిన సుబ్రాజ్యం గారి కుటుంబాన్ని దీవించండి. భర్తకు తండ్రి రక్షణ తెచ్చే తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. విజయ్ గారికి తండ్రి నువ్వు వాడుకో తండ్రి. విజయ కుమారుని వాడుకో తండ్రి. ఒక పాత్ర కింద వాడుకో తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి ఇస్తున్నాయన. అలాగే తండ్రి గొంగపాలెం తండ్రి రక్షణ తెచ్చే తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మాతా పాపం గారు ఉన్న శరీరంలో బలంగా తీసివే తండ్రి నీకు వందనములు తండ్రి. అలాగే జీడిపై భాగ్యంతో నువ్వు మాట్లాడు తండ్రి ఇస్తున్నాయన. అయ్యా నీకు వందనములు తండ్రి. వచ్చిన వారందరూ మీరు దీవించండి తండ్రి ఇస్తున్నాయన. అలాగే వచ్చి వచ్చిన ఎవరి పడలో నీకు సమర్పణ తండ్రి. అలాగే తండ్రి కుమారుడు తండ్రి వాళ్ళ ఎనుగున్నాడు తండ్రి. గాబరి పువ్వాడు నువ్వే, గాయం మార్పువాడు గోవింద్ గారిని కాపు తండ్రి. గాబరి పువ్వాడు నువ్వే, గాయం మార్పువాడు తండ్రి వందనములు స్తోత్రములు తండ్రి. ఎవరైతే వాళ్ళ ఎనుగున్నారో బలపరచు తండ్రి. గాబరి పువ్వాడు నువ్వే, గాయం మార్పువాడు తండ్రి. వాళ్ళ ఏనం బలపరచండి. శక్తితో నింపు తండ్రి వందనములు స్తోత్రములు తండ్రి. ఈ స్థలం చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి ఇస్తున్నాయన. అలాగే 2 వాహనాలు ఇచ్చావు తండ్రి. సంఘానికి తండ్రి వాహనాలు ఇచ్చది. సాలకు తండ్రి 2 వాహనాలు ఇచ్చావు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. చెడ్డు అడగ చెడ్డు ఇచ్చావు తండ్రి. రోడ్డు అడగ రోడ్డు ఇచ్చావు తండ్రి నీకు వందనములు తండ్రి. పలకడుగులు తండ్రి మందిరం మీరు ఏర్పరచుకున్నందుకు వందనములు తండ్రి. అలాగే ప్రతిష్ట అవ్వాలి తండ్రి. ఆ పెద్ద అధికారులు వచ్చి ప్రతిష్ట చేసినట్టు మీరు సాధించు తండ్రి వందనములు స్తోత్రములు తండ్రి. కుర్చీలడి గ్రామంలో తండ్రి మీటింగ్ జరగాలి తండ్రి. మీటింగ్ తండ్రి వాతావరణ సమర్పణ కరెంట్ కూడా సమర్పణ తండ్రి. వచ్చిన ప్రజలు కూడా నీకు సమర్పణ తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి ఇస్తుంది నాయన 3 దినాలు తండ్రి. మే నెల తండ్రి కూటాలు తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. 100వ కూటం నువ్వు ఘనంగా జరిగించుకున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. నీకు ఏమి ఇచ్చినా మీరు రోడ్డు తీర్చుకున్న తండ్రి. ఎన్నో సిక్కులు ఆటంకాలు వచ్చిన సరే తండ్రి 100వ కూటం ఘనంగా జరిగించుకున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఆత్మ లేని వాడు నా వాడు కాదనవు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నీ ఆత్మను తెచ్చి తండ్రి నీ శక్తిని ప్రభావిస్తానని తెచ్చి తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. విశ్వాసక యంత్రాంగము సింహాసనం ఎంచుకున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. నీకు ఏమి ఇచ్చిన మీరు తీర్చగలవు తండ్రి. అలాగే పరీక్ష రాసిన బిడ్డలు నీ పాదాల దగ్గర ఉన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి తీలేపోకుండా తండ్రి పేస సాధించు తండ్రి. హాస్పిటల్ రోగులతో మాట్లాడు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలుగా సాధించు తండ్రి. ఈ ఆంధ్రదేశంలో సేవలతో మాట్లాడు, సేవకులతో మాట్లాడు తండ్రి. ఎన్నో తండ్రి ఎంతో మంది తండ్రి వేదన పడిపోతున్నారు తండ్రి. సువార్త కొడుకులు జరగాలి తండ్రి. ఎంతో మంది వేదన పడుతున్నారు తండ్రి. ఇప్పుడు రాకడం వార్తలు చెబుతున్నారు తండ్రి. ఎంతో వేదన పడిపోతున్నారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మంచి మీద పడుతున్న ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడు తండ్రి. మానవుడి జీవితంలో తండ్రి నెమ్మది లేదు తండ్రి. మంచం మీద పడి తండ్రి షుగర్ బీపీతో అనేకమైన రోగములతో పడి ఉన్నారు తండ్రి వందనములు స్తోత్రములు తండ్రి. నీకేమి ఇచ్చారు మీరు రుణం తీర్చుకున్నావు తండ్రి. రుణపడి రుణపడిన తండ్రి. అన్ని విధాలు కూడా మేలు జరిగేటట్టు మీరు సాధించు తండ్రి. వందనాలు స్తోత్రాలు నాయన. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. వచ్చిన వారందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇప్పుడు దాకా పాచిన బిడ్డని నీ సినిమాని శుద్ధి చేయనైనా నీ కాంతిని ప్రవహిస్తాన్ని తెచ్చాయి. నువ్వు లేని బ్రతుకు తండ్రి. నువ్వు లేని గుడ్డిచున్న తండ్రి. అలాగే మా బలమ శక్తి అనుకుంటే మేము తీసుకున్న గోతులకి మేము పడిపోతాం తండ్రి. అన్ని నామములు కన్నా పైన నామము నీ నామ గొప్ప నామము తండ్రి. నేను ఇచ్చిన కాళ్ళు చేతులు కూడా మంచి పనులు చేసేటట్టు మీరు సాధించుతాను. మా బలం మా శక్తి అనుకుంటే నేను తీసుకున్న గోతులు మేము పడిపోతాం తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. ఇప్పుడు మేము అడుగుతాం తండ్రి. అడిగాకనేతో తండ్రి. అడగకుండా కూడా తలగజేత తండ్రి ఇస్తున్నాను. ఈ సిలువ సాకులు తండ్రి. ఈ సిలువ చిల్లున్న తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఈ విషయాల జ్యోతులుగా తండ్రి మా వాళ్ళు నీ పనులకు రాజు చేసి బాగా నడుచుతాం. శక్తులన్నీ శుద్ధిన తండ్రి. జీవరాశులను శుద్ధిన తండ్రి. కానీ మేము శుద్ధించలేకపోతాం తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. వచ్చిన వారందరికీ తల్లివి నీవే, తండ్రి నీవే తండ్రి. వచ్చిన వారందరికీ తండ్రి నువ్వే, తండ్రి నువ్వే తండ్రి. తల్లివి నీవే, తండ్రి నువ్వే తండ్రి ఇస్తున్నాయి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. ఈ మందులో తండ్రి పరిస్థితులు మీరు తిరుగుతున్న తండ్రి. ప్రభలాడితో పావులు తిరుగుతున్న తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. దినదిన అవకాశం తండ్రి చేతులు సాగుతున్న తండ్రి. వారి మేము గ్రహించలేకపోతాం తండ్రి. మీ గారు నీకు వందనాలు.
ఏమిచ్చిన ఎవరు తీర్చగలేము రుణపడి ఎదురుపడున్నాం తండ్రి. అయ్యా తొలగిపోతాం తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. మా మీద తండ్రి నీకు అదృష్టం అవుతుంది తండ్రి. వచ్చిన వారందరూ నీకు అదృష్టాత్మ తండ్రి ఇస్తున్నాను. వచ్చిన వారందరూ మీద నీకు అదృష్టాత్మ తండ్రి ఇస్తున్నాను. అయ్యా తండ్రి మేము ఎలాగైతే నడాలో మమ్మల్ని నేర్పించు తండ్రి. ఏ దోవకాలలో మమ్మల్ని నడిపించు తండ్రి ఇస్తున్నాను. సార్లకు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పాదాల దగ్గర పెట్టుకున్నాను తండ్రి. ఎవరైతే ఏ కార్యం పెట్టుకున్న కార్యాలు నెరవేర్చుకుని సాధ్యం. నేను ఏది పడిచానో ఏది ఇడిచానో ఇంతకాలం అని జ్ఞాపకం వేసి వారి నామం నడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్ని ప్రార్థనలు వాలించియున్నావు. నీటిలో మహిమ అందుకున్నావు దేవా తండ్రి. నీకు దినదినా స్తుతులు మా విన్నా వమో విన్నా నాదాసం స్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, ఇప్పటి వరకు మా ప్రార్థన ఆలకించారు, మా మనవులు విన్నారు. అయానికి స్తోత్రములు. 7 ఆత్మతో నింపివేసి నీ పని చేసే భాగ్యం ఇచ్చావు. నీకే వందనములు తండ్రి. ప్రార్థన నీ నెరవేర్పు తీసుకురామని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.